అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కలలు కన్నా మెట్టినిల్లు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. దీని మొదటి భాగం ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంది. మీరు వినకపోతే ఒకసారి కథని వినండి. ఇది కథ 2 పార్ట్లు కూడా చాలా బాగుంటుంది. సస్పెన్స్తో కథలో ఇంకా తెలుసుకోవాలనిపించే విధంగా అనిపించి మన మనసునే హత్తుకుంటుంది. మార్నింగ్ అప్లోడ్ చేసిన స్టోరీ 2 భాగాలు సీతా కళ్యాణం కూడా మీరు వినకపోతే వినండి. చాలా బాగుంటాయి స్టోరీస్. మరి కథలోకి వెళ్ళిపోదామా? కళ్యాణ మండపంలో ఏం జరుగుతుందో ఒక్క క్షణం పాటు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. జితేంద్ర తేరుకునే గట్టిగా పట్టుకుని ఇంద్రాణిని, నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ మనసులో ఎవరూ లేరు, నేనే ఉన్నాను, నువ్వు నన్నే ప్రేమించావు, ఇన్ని నెలలుగా ఒకళ్ళకొకళ్ళం ప్రాణానికి ప్రాణంగా మనిద్దరం ప్రేమించుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు? దీని వెనక ఏదో బలమైన కారణం ఉందని నా మనసు నాకు పదే చెప్తోంది. నిజం చెప్పు ఇందు, ఏంటిదంతా అని జితేంద్ర నిలదీసి అడిగాడు. నిజమే చెప్తున్నాను. నేను డిగ్రీ చదివేటప్పుడు ఈ వాసు నా క్లాస్మేట్. ఇద్దరం ఒకే ప్రాణం అన్నంతగా ప్రేమించుకున్నాం. ఆ తర్వాత వాసు వాళ్ళ ఇంట్లో మా ఇద్దరి కులాలు వేరని, వాసు వాళ్ళ అమ్మా నాన్నకి కట్నం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దాంతో వాళ్ళు నన్ను కోడలుగా ఒప్పుకోడని ఇంతకాలం వాసు వాళ్ళని ఎలాగోలా ఒప్పిస్తానని టైం తీసుకున్నాడు. అందుకే నాకు వచ్చిన ప్రతి సంబంధాన్ని నేనే కట్నం వంక పెట్టి వద్దు అనుకుంటూ ఆపుకుంటూ వచ్చాను. కానీ అనుకోకుండా ఇక వాసు వాళ్ళింట్లో ఒప్పుకునేలా లేరు అని వాసు నా నుండి దూరంగా ఉద్యోగం వంకతో వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళుగా మేమిద్దరం టచ్లో లేము. ఆ టైంలోనే కరెక్ట్గా నువ్వు పెళ్ళిలో చూశానని నా లైఫ్లోకి ఎంటర్ అయ్యావు. ఇక వాసు ఎటు తిరిగి రాడు అనే దాంతో నేను కేవలం ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కాబట్టే, నిన్ను ఇష్టపడక తప్పదు కాబట్టే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోకపోతే వెనకాల ఉన్న నా చెల్లెల లైఫ్ పాడైపోతుంది కాబట్టే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నావు. ఎటు నేను కావాలనుకున్న నా ప్రేమ నాకు దక్కనప్పుడు, ఒకళ్ళు నన్ను ఇష్టపడుతున్నప్పుడు వాళ్ళకైనా నేను భార్యగా వెళ్ళిపోతే అలాగైనా అటు వాసు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు నన్ను మర్చిపోయి. ఇటు నా చెల్లెలు కవిత జీవితానికి కూడా నేను అడ్డు లేకుండా పోతే, నేను పెళ్లి చేసేసుకుంటే మా అమ్మ నాన్న చదువైపోగానే దాన్ని పెళ్లి చేస్తారు అనే దాంతోనే నీతో పెళ్లికి ఒప్పుకున్నాను నేను అంది ఇంద్రాణి. కానీ కరెక్ట్గా మన పెళ్ళి అనుకుంటున్నప్పుడు వాసుకి మనకి నిశ్చితార్థమైందని, పెళ్ళి జరిగిందని తెలిసి చనిపోతాననేసరికి వాళ్ళమ్మ నాన్నలు సరేనని పెళ్ళి ఒప్పుకున్నారంట. వాసు వచ్చి కరెక్ట్గా నన్ను 2 రోజుల క్రితం నిలదీశాడు. చనిపోతానన్నాడు. మరి మన ప్రేమని 3 సంవత్సరాల ప్రేమని ఎలా మర్చిపోయావని అడిగాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు నువ్వు నేను ఒకే ప్రాణంగా బ్రతికాం కదా, ఫోన్స్ చేసుకుంటూ మెసేజ్లు పెట్టుకుంటూ, నువ్వు నన్ను మర్చిపోయి ఎలా జితేంద్రని పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు. నిజమే, 6 నెలల నీ ప్రేమ గురించి ఆలోచిస్తే 5 సంవత్సరాలు తనకి నాకు మధ్య జరిగిందేంటే, దాంతోనే నేను ఇలా నువ్వు నా లైఫ్లోకి వచ్చావని చెప్పినా తను ఓకే అన్నాడు. నేను నిన్ను ఇష్టపడ్డానని చెప్పినా, నీతో పెళ్ళికి ఓకే అన్నానన్నా ఇప్పుడేం పర్వాలేదు, నా ప్రేమ పవిత్రమైనది, నువ్వు అక్కడికి భారీగా వెళ్ళి 2 పిల్లల తల్లివైనా సరే నిన్ను చేసుకోవటానికి నేను సిద్ధమేనన్నాడు. అతని త్యాగం ముందు నీ ప్రేమ నాకు చాలా చిన్నగా అనిపించింది. దాంతోనే ఈ విషయం నీకు చెప్పేయాలనుకున్నాను నేను. మా అమ్మ నాన్న లాంటి వాళ్ళే మీ అమ్మ నాన్నలు కూడా. మీకు పరువు ప్రతిష్టలు ఉన్నాయి, కుటుంబ విలువలు ఉన్నాయి, కుల గౌరవాలు ఉన్నాయి. మీకు అనవసరంగా ఇప్పుడు పరువు నష్టం చేయకూడదు. ఎంతోమందిని పిలిచి ఎంగేజ్మెంట్ చేసిన మీరు ఇంకెంతోమందిని పిలిచి పెళ్లి చేసుకోబోతున్నారు. అనవసరంగా అంతమందిలో కూడా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించి మిమ్మల్ని అవమానించడం తప్పు అని చెప్పారు. దాంతోనే ఇక నేను ఆ పని
చేయలేకపోయాను. అలాగని చెప్పి నేను నిన్నే పెళ్లి చేసుకుంటే గనక ఇప్పుడు నేను వాసుకు అన్యాయం చేసిందాన్ని అవుతాను. అందుకనే నా చెల్లెల్ని కనుక్కుంటే అదెవరిని ప్రేమించలేదని తెలిసిందే. నేనే మేలు ముసుగుని మార్చి నా చెల్లెల్ని నాలాగే అలంకరించే నీకు నా చెల్లెలికి పెళ్లి చేసే నేను నీకు న్యాయమే చేశాను జితేంద్ర. ఇప్పుడు తను నీ భార్య, నువ్వు తనతో ఆనందంగా ఉండొచ్చు. నేనైతే ఏంటి, నా చెల్లైతే ఏంటి, నేనైనా ఆడదాన్నే, అదైనా ఆడదే అనేపాటికి జితేంద్ర చెంప పగలగొట్టాడు ఇంద్రాణిది. వెళ్ళి కింద పడిందే. ఆడదాని కోసమా నేను అక్కడ దాకా వెతుక్కుంటూ వచ్చిందే? నా మనసుకు ఏ విలువ లేదా? నా ప్రేమకు ఏ విలువ లేదా? ఎక్కడికే నువ్వు వెళ్ళేదే? నా ఇష్టంతోనే నువ్వు నన్ను అడిగే నీ చెల్లెల్ని పెళ్లి కూతురుగా కూర్చోబెట్టావా? ఈ జరిగిన పెళ్ళి, నేను కట్టిన తాళికి ఒక విలువ ఉందని నువ్వు అనుకుంటున్నావా? నేను కావాలనుకున్నది ఏదైనా నాతోనే ఉండి తీరాలే. నేను నిన్ను ప్రేమించాను, నిన్ను ఆరాధించాను. నువ్వు లేనిది బ్రతకలేనంతగా, మనిద్దరం ఒకే శరీరం ఒకే మనసు అన్నంతగా కలిసుండి మనిద్దరం ఒకళ్ళతో ఒకళ్ళం మమేకమైపోయిన క్షణాల్ని ఎలా మర్చిపోమ్మంటావు? ఎలా వెళ్తావే నువ్వు ఈ కళ్యాణ మండపం దాటి? ఎలా చేసుకుంటావే నువ్వు ఇంకొకడిని నన్ను మర్చిపోయే అనే అడిగితే పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇప్పుడు కవిత నీ భార్య అయితే నేను నీ వదన్నవుతాను. వావి వరుసలు లేకుండా మాట్లాడితే చెంప పగులుద్దని జితేంద్రని లాగి చెంప మీద కొట్టి ఇంద్రాణి ఒక తోపు తోసేసి, నీ మీద నాకే ఫీలింగ్స్ లేవా? లేకుండానే మన మధ్య ఏంటైతే? లేకుండానే మన మధ్య అయితే ఏంటిప్పుడు? లేకుండానే మన మధ్య ఏంటి అనేపాటికి జితేంద్ర ఏమీ మాట్లాడలేకపోయాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. అవును, నువ్వంటే నాకు అసహ్యం, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ప్రేమ లేదు. ఎంతకాలం నేను నీతో ఓపెన్గా చెప్పాలంటే నటించాను. నాకు వేరే ఆప్షన్ లేదు. నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి. నువ్వు డబ్బున్నోడివనే నేను నిన్ను ప్రేమించానా? కాదు కదా. నువ్వు మధ్యతరగతి వాడివని, నాతో పాటు కలిసి కష్టపడతావని ఇష్టపడ్డాను. ఆ తర్వాత మీకు డబ్బుందని తెలిసిందే, ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. వాసు వస్తాడని నేను అనుకోలేదు. మా అమ్మ నాన్నల కోసం నిన్ను చేసుకోవాలనుకున్నాను. ఆ తర్వాత వాసు వచ్చాడు. నీకు నిజం చెప్దామనుకుంటే మా అమ్మ నాన్న మీ పరువు గురించి ఆలోచించారు వాళ్ళు. కాబట్టే మీ పరువు గురించి ఆలోచించే మా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసి నీకు నేను న్యాయమే చేస్తే రెచ్చిపోతావేంటి నువ్వు అలాగా? అసలు నా ఇష్టంతో, నా మనసుతో సంబంధం లేదా? నేను వేరే వాడిని మనసులో పెట్టుకొని రోజు వాడినే తలుచుకుంటూ నీతో కాపురం చేస్తే నీకు ఓకేనా? నువ్వు చెయ్యి వేసినప్పుడల్లా నేను వాడినే గుర్తు చేసుకుంటూ నువ్వు నాతో ఇంటిమేట్ అయినప్పుడు వాడితోనే అవుతున్నాను అనుకుంటే నీకు పర్వాలేదా అనేపాటికి జితేంద్ర మండపంలో కూర్చుండిపోయాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అమ్మా? నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు చెప్పుండాల్సిందే. ఇలా మరో ఆడపిల్లని నువ్వు తీసుకొచ్చి మా వాడితో తాళి కట్టించడం ఎంతవరకు కరెక్టో? తప్పేంటండి? మాది మాత్రం పరువు కాదా? పెళ్లి దాకా వచ్చిన తర్వాత నేను వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే నా చెల్లెల్ని ఎవడు చేసుకుంటాడు? అక్కడ దాకా వస్తే మీ పరువు గురించి ఆలోచించానండి. నేను తప్పు చేశాను అనుకుంటే నన్ను క్షమించండి. నా చెల్లెలేమి ఎవరిని ప్రేమించలేదే. నా చెల్లెలు చెడిపోయింది కాదు, తప్పుడుది కాదు. నా చెల్లెల్ని మీ అబ్బాయి చేసుకోవటం వల్ల వచ్చిన నష్టమూ లేదు. ఒక ఆడదానిగా ఒక భర్తని ఎలా చూసుకోవాలో దానికి బాగానే తెలుసు. అమ్మ నాన్న ఇహ పదండి మీరు అనేసరికి సుందరి చంద్రం వచ్చి, బావగారు, వదినగారు, మా వల్ల తప్పు జరిగింది, క్షమించండి బాబు. నా చిన్న కూతురు ఏ తప్పు చేయలేదు, ఏ పాపం పుణ్యం ఎరుగదో. పెద్దమ్మాయి ఇంకొకళ్ళని ప్రేమించిన మాట నిజం బాబు. అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టు కూర్చుందే. మీ పరువు ప్రతిష్టల్ని మేము వీధిలో నిలబెట్టడం కరెక్ట్ కాదు అనే చిన్నమ్మాయినిచ్చి పెళ్లి చేయటానికి సిద్ధపడ్డాం బాబు. పెద్దమ్మాయి మీద కోపంతో చిన్నపిల్లని సాధించిపోయొద్దు. అదే పాపం పుణ్యం ఎరుగదో. మేం పెళ్లి చేసుకున్నామనే చదువుకునే పిల్ల చదువు కూడా ఆపుకొని అదే దాని చదువుని అలా పెట్టి అక్క మాట కోసమని మీ జీవితం నాశనం కాకూడదని, నలుగురిలో మీ కుటుంబం తలవంపులకు గుడి కాకూడదని పెళ్లి చేసుకుంది బాబు. వదిన గారు మీ బిడ్డనుకొని కడుపులో పెట్టుకొని చూసుకోండి అని సుందరి చంద్రం అక్కడి నుంచి బయలుదేరి ఇక ఇంద్రాణితో పాటు ఆ పక్కనున్న వాసుతో పాటు సారీ బాస్ అని జితేంద్రతో అని క్షమించండి అని అతను సువర్చల రాజేంద్రకి చెప్పాక వీళ్ళు అసలు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత బయటకు వచ్చేసారు ఇంద్రాణి
సుందరి, చంద్రం, వాసు బయటకు వచ్చిన తర్వాత వాసు ఇంద్రాణి తల మీద చెయ్యేసి భుజం తట్టి ఇక అక్కడి నుంచి కళ్ళతోనే ధైర్యంగా ఉండమని చెప్పి వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చేతులు జోడించి నమస్కరించి సుందరికి, చంద్రానికి ఇంద్రాణిని తీసుకొని సుందరి, చంద్రం వాళ్ళ ఊరు బస్సు ఎక్కేశారు. ఇక కళ్యాణ మండపంలో సిచ్యువేషన్ ఏంటో సువర్చల, రాజేంద్రకి ఏమీ అర్థం కాలేదు. చుట్టాలు, బంధువులు రకరకాల మాటలు మాట్లాడుకుంటుంటే అవన్నీ వినలేని జితేంద్ర ఇంద్రాణి మాట్లాడిన మాటలు, కొట్టిన దెబ్బకి మనిషి కోలుకోలేక అక్కడి నుంచి ముందు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? పెళ్లి చేసుకున్నాడు, కవిత మెళ్ళో తాళి కట్టాడు ఇంతమంది సమక్షంలో. ఇప్పుడు ఈ అమ్మాయే కదా తమ కోడలు. అక్క చేసిన తప్పుకు చెల్లెలికి శిక్ష విధించి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవటం న్యాయమా? ఇప్పుడు ఆ అమ్మాయినైతే కోడలుగా ఇంటికి తీసుకెళ్ళాలి కదా అనే దాంతో సువర్చల, రాజేంద్ర కలిసి బంధువులు బయలుదేరండి అని కవితను కూడా కారెక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి గృహప్రవేశం అనే ఇక గుమ్మం దగ్గర హారతిచ్చి లోపలికి తీసుకొచ్చారు. ఆ అమ్మాయినే తీసుకొచ్చిన తర్వాత ఇక చుట్టాలు, బంధువులు అంతా మీరు కూడా అలా ఉంటారేంటి? ఇప్పుడు మీరు అలా వదిలేసి ఊరుకుంటే రేపు ఇప్పుడు చేసుకొచ్చిన అమ్మాయి జీవితం సంగతి ఏంటి? వాళ్ళక్క వేరే వాడిని ప్రేమించానంది, దాని దారిని అది పోయింది. ఇప్పుడు తాళి కట్టించుకున్నందుకు శిక్ష ఆ పిల్లకేస్తారా ఏంటి? ఒరై జితేంద్ర, ఒక మాట చెప్పమంటావా నువ్వు? ఇప్పుడు పెళ్ళికి ముందే చెప్పింది కాబట్టి సరిపోయింది. పెళ్ళయిన తర్వాత ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టినా వాడు కాపురం చేస్తానన్నాడంట. తీసుకెళ్ళి అప్పుడు నువ్వు నచ్చలేదని తాళి తెంచి పిల్లల్ని వదిలిపెట్టి పోతే మన పరువేమయ్యేది చెప్పు? ఆ అమ్మాయికి నీ మీద ప్రేమ లేదు. ప్రేమ ఎప్పుడు ఒకళ్ళదే కాకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి అన్యాయం చేసి పోయిందని నువ్వు ఈ అమ్మాయికి అన్యాయం చేయటం కరెక్ట్ కాదు. నువ్వు తాళి కట్టాక ఈ అమ్మాయి నీ భార్య కదా. నువ్వు ఈ అమ్మాయితో మానసికంగా, శారీరకంగా సంతోషంగా ఉండు. నువ్వంటే ఇష్టం లేని అమ్మాయి గురించి నువ్వెందుకు అంత ఆలోచించటం? నీకేం తక్కువ అని ఎన్నో విధాలుగా నచ్చ చెప్తే జితేంద్ర అక్కడి నుంచి లేచి విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. సువర్చల, రాజేంద్ర అలా కూర్చుంటే శోభనం ఏర్పాట్లు చేయకుండా, ముహూర్తం పెట్టించకుండా మీరు కూడా అలా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారేంటి? మగాడన్నాక అలాగే ఉంటాడు. ప్రేమించాను అంటున్నాడు కదా, కాబట్టి వాడి మనసుకి గట్టిగానే దెబ్బ తగిలింది. అదేదో మీరు ముహూర్తం పెట్టించే అమ్మాయిని దేవకన్యలాగా తయారు చేసి గదిలోకి పంపిస్తే ఎలాంటి కొమ్ములు తిరిగిన మగాడు కూడా ఆ కాస్త అయ్యిందంటే పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు. జరిగినవన్నీ మర్చిపోతాడు, నార్మల్ అవుతాడు. వాడికి పెళ్ళాం, పిల్లలు, సంసారం మీద, బాధ్యతల మీద వాడికి కూడా వ్యామోహం కలుగుద్ది. అలాగ వదిలేసి ఊరుకుంటామా ఏంటి? జరిగిపోయిందేదో జరిగిపోయింది. పోయినమ్మాయి అయితే ఇప్పుడు వెనక్కి రాదు కదా. ఉన్న పిల్లని అలాగని బయటికి గెంటేస్తాయి, అది ఇంకొక పాపం తగులుద్ది. ఏ పిల్ల ఏం చేసిందని తలంచి తాళి కట్టించుకుందానా ఏంటి? అన్యాయం చేయకూడదు అనేపాటికి వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక అలా కూర్చుంటే ఇక రాజేంద్ర అక్క వరుసయ్యే ఒక ఆవిడే పంతుల్ని పిలిపించి ముహూర్తం పెట్టించి ఆ తర్వాత అమ్మలక్కలు, బంధువులు అందరూ కలిసి శోభనం గదిని అలంకరించి కవితని రెడీ చేసి వాడేమడిగినా వద్దనకు, కాదనకు ఒక రంభలాగా మొగుడికి సుఖాన్ని పంచాలంటారు పెద్దవాళ్ళు. వాడి ముందు సిగ్గు బిడియాన్ని వదిలేయి, నువ్వే ఫ్రీ హ్యాండ్ తీసుకోవాలి. ఇప్పుడు వాడి మనసు బాగాలేదు, నువ్వే ఎలాగైనా వాడిని చేసుకో, నీ సొంతం చేసుకో. సిగ్గు బిడియాలు లాంటివి పట్టు కూర్చుంటే నీ కడుపు నొక్క హాయిగా పెద్దోళ్ళని చెప్తున్నాము. ఎలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయిలే, ఒకప్పుడు జరగలేదా ఏందే? అలా అనుకుంటే గనక అందమైన చెల్లెళ్ళని చూపించి అనాకారులుగా ఉన్న అక్కల్నిచ్చి పెళ్ళిళ్ళు చేసిన రోజులు ఉన్నాయి మేలు ముసుగుల్లో. అలాగని వాళ్ళతో కాపురాలు చేయలేదా? లైట్లు తీసిన తర్వాత ఏ ఆడదైనా ఒకటే, ఏ ఆడదాంతో మగాడు పొందే సుఖమైనా ఒకటే. అలాగనుకుంటే అన్నను చూపించి తమ్ముడినిచ్చి పెళ్లి చేసేవాళ్ళు, తమ్ముడు అనాకారిగా ఉంటే. అలా అనుకుంటే ఆ మాత్రం అన్న చేసే కాపురం తమ్ముడు చేయడా ఏంటి? అందాలనే పట్టు కూర్చోకూడదు, ప్రేమలనే పట్టు కూర్చోకూడదు. ఇవన్నీ ఒకప్పుడు జరిగినయ్యేలే కానీ ఇవాళ కొత్తగా ఏం జరగట్లేదు. నువ్వు కూడా
వాదనలు వంతులు వతనలు పెట్టుకోకూడదమ్మా. ఎంత కాదన్నా వాడిని మొగుడు కదా, వాళ్ళు నీ అత్త మామలు కదా. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తికి నువ్వే వారసుల్ని కనాలి. ఇవాళ రేపు మీ అత్త చూసుకుంటుంది, రేపు మొత్తం నువ్వు నేర్చుకోవద్దు, నువ్వు చూడొద్దు. నువ్వు కాదా బాధ్యతలు తీసుకోవాల్సిందే. ఎవరు చూసుకుంటారో వాడిని నువ్వే మనసు మార్చి ఎలాగో నయానో భయానో వాడిని నీ పొందులో నీ సుఖంలో పెట్టుకోవాలి. వాడిని వదలకుండా ఎప్పుడు వాడి వెనకాలే తిరిగి ఏదో ఒక తలగడ మంత్రాలేసి చల్లటి ప్రదేశాలకు తీసుకెళ్ళి లోబరుచుకొని నీ కడుపును ఒక కాయ గాయించుకొని నీ ప్రేమకు వాడు దాసుడయ్యేలాగా ఆడదానివి నువ్వే చేసుకొని వాడిని కొంగు కట్టేసుకొని ఆఫీసు పంపాలి. కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలు ఉన్నాయి మీ మామయ్యకి. ఇప్పుడు అవన్నీ అధోగతి పాలైపోతాయి, వాడు దిగులు పడిపోతే. అర్థమవుతుందిగా మేము చెప్పేదని చెప్తే తల ఊపింది కవిత. ఆ తర్వాత అద్గది అలా ఉండాలి ఆడపిల్లంటే అని చెప్పి ఇక జితేంద్ర గదిలోకి కవితను పంపించారు. కవితను పంపించేసరికి కవిత పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వెళ్తే, ప్లీజ్ ఇప్పుడు నేను వేటికి రెడీగా లేను. నేను నిన్ను ఒకే ఒక్క ప్రశ్న స్ట్రైట్గా అడుగుతాను, నిజం చెప్పు. నిజంగా ఇందు ఆ వాసు అనేవాడిని ప్రేమించిందా? తను చెప్పిందంతా నిజమా? తను నన్ను ప్రేమించలేదా? తను అలాంటిది కాదు. తన గురించి నాకు బాగా తెలుసు. తనకి మోసం చేయటం, అబద్ధాలు ఆడటం రాదు. అలాంటిది నా విషయంలో అంత నిర్దయగా తను బిహేవ్ చేసిందంటే నా మనసు ఒప్పుకోలేకపోతుంది. జరిగిన నిజం ఏంటనేది నువ్వైనా చెప్పు కవిత. నీ మీద నాకు నిజంగా ఏనాడు అలాంటి ఉద్దేశం లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. నీకు అంత బరువుగా భారంగా నేను భర్తగా ఉండాలనుకోవటం లేదు. నీ మెళ్ళో ఉన్న ఆ తాళిని తెంచేసి నువ్వు స్వేచ్ఛాజీవిగా వెళ్ళిపోవచ్చు. నీకు కావలసినంత డబ్బిస్తాను, నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో, డివోర్స్కి అప్లై చేద్దాం. అంతేకానే నా మనసులో లేని నీతో మాత్రం నేను శరీరాన్ని పంచుకోలేను. నేను అసలు వేటికి సిద్ధంగా లేను. అంటే ముందు ముఖ్యంగా మీకు విషయం చెప్పాలండి. అక్క చెప్పిన ప్రతి మాట నిజమే. అక్క నిజంగానే అతన్ని ఇష్టపడిందే. కాకపోతే అనుకోని సిచ్యువేషన్ల వల్ల వాళ్ళు విడిపోవలసి వచ్చిందంట. ఆ తర్వాత అతను తిరిగి వచ్చిన మాట నిజం. ఆ తర్వాత అమ్మా నాన్నలతో అక్క మీకు నిజం చెప్తానంటే అమ్మా నాన్న మీ గురించి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించే వాళ్ళు మీకు అన్యాయం చేయొద్దు అన్నారు. అక్క మంచిదేనండి, చెడ్డది కాదు. నా కోసం నా చదువు కోసమే ఇన్నాళ్ళుగా కూడా అక్క తన ప్రేమను కూడా పక్కన పెట్టే ఉన్న 4 డబ్బులు తను కట్నంగా తీసుకెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించే మనిషిగా మా అక్క మంచిదేనండి. నా కోసమే మిషన్ కుట్టేదే, నా కోసమే ట్యూషన్ చెప్పేది. ప్లీజ్ దయచేసి మీ అక్క మాటలో నువ్వు నా దగ్గర ఎత్తకుండా ఉండటమే మంచిదే అన్న తర్వాత నన్ను నువ్వు కంపెల్ చేయొద్దు ప్లీజ్. ఇప్పుడు నేను దేనికి రెడీగా లేను అసలు ఇలాంటి వాటికి. పర్లేదండి, స్నేహితులుగా ఉండొచ్చుగా మనిద్దరం. మీరు మనసు పాడు చేసుకోకండి. నేనే ఇప్పుడు ఇలాంటివేవి వద్దు అని చెప్దామనుకున్నాను. మీరు ఎప్పుడంటే అప్పుడేనండి, ఇప్పుడేమీ వద్దు. నేను దీనికి సిద్ధంగా లేను. ఏదైనా జీవితంలో ఒక చెడు జరిగినప్పుడు దాన్ని మర్చిపోవటానికి అవతల వాళ్ళకు కూడా సమయం పట్టుద్దే. నేను ఊహించకుండానే మీ జీవితంలోకి వచ్చాను, మీరు నా జీవితంలోకి వచ్చారో. స్నేహితులుగా ఉందాం కదా, అనవసరంగా మీ మనసు పాడు చేసుకోకండి అన్న తర్వాత జితేంద్ర ఏమీ మాట్లాడలేదు. కళ్ళల్లో నీళ్లు అలా తిరిగిపోయినాయి. పేరెత్తొద్దు ఇంద్రాణిదని కవితతో అన్నాడే కానీ జ్ఞాపకాల మంటలు గుండెల్లో అగ్నిపర్వతాలై బద్దలైపోతున్నాయి జితేంద్రకి. ఒక్కొక్క క్షణం జరిగినవన్నీ గుర్తుకొస్తే ఆమెను పెళ్లిలో చూడటం, మాట్లాడటం, ఆ తర్వాత అమ్మా నాన్నలకి చెప్పటం, ఆమె కోసం తను వెళ్ళటం, ఆమెని తనదాన్ని చేసుకోవాలని ఆమెతో టైం స్పెండ్ చేయటం, అమ్మా నాన్నలు రావటం, ఆ తర్వాత తన్ని ప్రేమిస్తున్నానని వేరే వాడిని పెళ్లి చేసుకోను అనే కోట్లున్న వాడిని కూడా కాదన్న ఇంద్రాణి ఈరోజు ఇలా వేరేవాడు నా జీవితంలో ఉన్నాడని చెప్పి అసలు అలా ఎలా చేయగలిగిందే? ఎందుకు నన్నింత నరకం పెట్టిందే? అసలు ఇదంతా ఏం జరుగుతుందే? ఇది అబద్ధమైపోతే ఎంత బాగుండో. తనకి పెళ్ళయిందా అన్న విషయం కూడా తెలుసుకోవాలనుకోవట్లేదు మనసు. తన స్థానంలో వేరే వాడిని ఊహించుకోలేడు. ఎన్ని ముద్దులు, ఎన్ని హగ్గులు, ఒక్క ఇంటిమేషన్ తప్ప ఆమెని తను తాకని చోటేదే,
ఆమెను తను ముట్టుకొని చోటేదే. ఇద్దరూ కలిసి అలా హక్ చేసుకుని బైక్ రైడ్లకు వెళ్ళారు. నిజంగా తనంటే ఇష్టం లేకుండానే తను అంత ఫ్రెంచ్ కిస్ పెట్టిందా, తను అడిగాడని అంత ప్రేమను చూపించిందా, మెహందీ రోజున తన పేర్లు చేతిలో రాయించుకుందా, అంతసేపు హక్ చేసుకుందా, ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళ నోట్లో నుంచి మరొకళ్ళు తీసుకొని తింటారా? అసలు ఇలా వేరేవాడు మనసులో ఉన్నప్పుడు కేవలం నన్ను పెళ్లి చేసుకొని ఒక భర్తగా నా జీవితంలోకి రావటం కోసం అవతల వాడితో ఉన్న 5 ఏళ్ల ప్రేమని మర్చిపోయి 6 నెలల్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో అంత క్లోజ్గా ఉండగలుగుద్దా? తన కోసం ఎర్ర చీర కట్టుకుంటుందా? తన కోసం తను తెచ్చిన పువ్వులు పెట్టుకుంటుందా? తన కోసమనే చెట్టు మీద కాయలు కోసిచ్చి నోట్లో పెట్టి తినిపిస్తుందా? తన కోసం అసలు తన కోసం అని ఆలోచిస్తుంటే బుర్ర బద్దలైపోవటం మొదలైపోయే ఆ నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళదాం రా నాన్న అని ఆఫీస్కి తీసుకెళ్తే ఆఫీసులో అవే జ్ఞాపకాలు. ఆఫీస్ అంతా రీసౌండ్ వచ్చి బద్దలైపోయేలాగా నరాలు పగిలిపోయేలాగా ఏడవటం మొదలుపెట్టాడు జితేంద్ర. ఆఫీసులో వాళ్ళు వెంటనే రాజేంద్రకు ఫోన్ చేసి సార్ మీరు ఇమీడియట్గా రావాలి అని. ఆ ఏడుపు వినండి సార్, దిక్కులు పిక్కటిల్లిపోతున్నాయి అనేసరికి ఏంటి నాన్న ఇదంతా అనేసరికి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి ఎంత తాగుతున్నాడో ఏం తాగుతున్నాడో కూడా తెలియకుండా టాక్సిక్ అయిపోయేంత తప్పతాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ మనిషి తిండి తినటం మానేసి నీళ్లు తాగటం మానేసి తన్ను తానే శిక్షించుకుంటూ నిద్రపోకుండా నరకం అనుభవిస్తున్నాడు జితేంద్ర. తన వార్డ్రోబ్ ఓపెన్ చేసినప్పుడల్లా ఆ వైట్ షర్ట్ని మాత్రం అలా పట్టుకుని ఏడ్చి ఇల్లంతా బద్దలైపోతుంది. ఒకవైపున సువర్చలకి రాజేంద్రకి మనసు పనిచేయటం లేదు. ఇలా జితేంద్ర తాగి పడిపోవటం, డ్రైవర్లు రాజేంద్ర కలిసి తీసుకురావటం, కవిత పడుకోబెట్టడం, వాంతి చేసుకుంటే ఎత్తిపోసి క్లీన్ చేయటం, జితేంద్ర షూ తీయటం, సాక్స్ తీయటం, బట్టలు మార్చటం, అతనికి బలవంతంగా ఆ తాగిన మత్తులో ఉన్నప్పుడే కాస్త సూపో లేకపోతే కాస్త భోజనమో తినిపించటం, ఒక్కటే లాన్లో కూర్చోవటం, ఏడవటం, బాధపడటం. ఒక ఆడది చేసిన ద్రోహం, మోసం కొడుకు జీవితంలో మరొక ఆడపిల్లకి శిక్ష అయిపోయిందా? ఏ పాపం పుణ్యం ఎరగని పిల్ల తన చదువును కూడా కాదనుకొని కొడుకు జీవితంలోకి వచ్చే తన భవిష్యత్తులో ఒక మగాడి గురించి మొగుడు గురించి ఏ ఆడపిల్లకైనా ఎక్స్పెక్టేషన్స్, కలలు, ఆశలు ఉంటాయి కదా. అలాంటిది ఇప్పుడు తన కొడుకు తాళి కట్టినప్పుడు ఆ అమ్మాయి ఇంటి కోడలు కదా, ఆ పిల్లలో ఏం తప్పుంది, ఏం చెడుందే? పాపం ఒక్కటే కూర్చుంటది. ఇంటి పెత్తనం అంతా సువర్చల అప్పచెప్పింది, ఇంటి తాళాలు ఇచ్చిందే, ఇల్లంతా అలా కలగలా తిరుగుతూ ఉంటుంది, గలగలా తిరుగుతూ పూజ చేసుకుంటుంది. దేవుడి దగ్గర భర్త గురించేననుకుంటా ఒకటే మొరపెట్టుకొని అలా కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది కవిత. ఎదురు చూస్తూనే ఉంటుంది జితేంద్ర కోసం. జితేంద్ర తినకపోతే తను తిందు, జితేంద్ర నిద్రపోకపోతే తను నిద్రపోదు. జితేంద్ర వచ్చేంత వరకు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉంటుంది పిచ్చిదానిలాగా. ఏంటిదంతా? ఒక అమ్మాయి నువ్వు నాకు వద్దు, నువ్వు నా జీవితంలో లేవు, నేను నిన్ను ప్రేమించలేదు, వేరే వాడు నా బ్రతుకులో ఉన్నాడు అని ఒకవైపున చెప్పి తెంపుకొని వెళ్ళిపోతే శిక్ష తమ కొడుక్క, శిక్ష వచ్చిన మరొక ఆడపిల్లక వాళ్ళకేమీ అర్థం కాలేదు. ఒక రోజున జితేంద్ర సూసైడ్ అటెంప్ట్ చేసేసుకున్నాడు. దాంతో తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్లు ఏమీ పరిస్థితి బాగాలేదండి, ఇలాగే అయితే లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, లేదా మీకు ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈ అబ్బాయి ఎంత భరించలేనంత బాధాకరంగా ఏడిస్తే బ్రెయిన్లో నర్వ్స్ కూడా దెబ్బతింటాయి. మనిషి ఇలా ఫుడ్ లేకుండా టాక్సిక్ అయిపోయేంత తాగితే లోపల బాడీలో ప్రతి పార్టు చెడిపోద్ది సార్ అని చెప్పిన తర్వాత ఇక రాజేంద్ర సువర్చల కలిసి జితేంద్రను కూర్చోబెట్టి ఆవిడ కాళ్ళు పట్టుకుంటానయ్యా నీవే మమ్మీ అంటే నీకు దండం పెడతానయ్యా అన్నాడు రాజేంద్ర. ఏంటి డాడీ ఇదంతా అంటే, చిన్నప్పటి నుంచి నీ ఇష్టాన్ని మేము ఏదీ కాదనలేదు నాన్న. నేను ఈ స్కూల్లో చదువుకుంటానన్నావు, నాకు ఈ సైకిల్ కావాలన్నావు, నేను ఇక్కడికి ట్రిప్పులకి వెళ్ళాలన్నావు, ఈ కాలేజీలో జాయిన్ అవుతానన్నావు, నీకు నచ్చినట్టే స్పోర్ట్స్ బైక్ అడిగావు, కార్ అడిగావు, నీకు నచ్చినట్టు షాపింగ్ చేసుకున్నావు, నీ చెప్పుల దగ్గర నుంచి నువ్వు హెయిర్ కట్ చేయించుకునే సెలూన్ వరకు నీ ఇష్టమైనట్టు నీ జీవితంలో మేము ఏదీ తక్కువ చేయలేదు
చేయలేదయ్యా. బిజినెస్ పెట్టుకోవాలన్నావు, అబ్రాడ్ వెళ్ళొస్తానన్నావు. నీ విషయంలో మన బిజినెస్లు 3 ఉండి కూడా నువ్వు నేను వేరే పెట్టుకుంటాను డాడీ అన్నా కూడా ఒక్క మాట మాట్లాడకుండా పెట్టించాను. నువ్వు ఇలా అయిపోవటానికేనా నాన్న, నిన్ను ఇలా చూడటానికేనా? నీకేమన్నా అయ్యి నువ్వు మాకు దక్కకుండా పోతే ఏమైపోతుంది నాన్న? 6 నెలలు అయిపోయింది మీ పెళ్ళి అయిపోయే. ఆ అమ్మాయిక మనం శిక్ష విధించటం? వాళ్ళక్క ఆ అమ్మాయిని నీకు అంటగట్టి నీతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టించింది. నువ్వు తినకపోతే ఆ పిల్ల తినట్లేదు, నువ్వు నిద్రపోకపోతే ఆ పిల్ల నిద్రపోవటం ఒక్కటే అలా దేవుడి గదిలో పడుంటుంది, లేదంటే లాన్లో కూర్చొని ఏడుస్తుంది. టెర్రస్ మీదకి వెళ్ళి ఒక్కటే అలా వర్షంలో కూర్చొండిపోతుంది, పిచ్చిదానిలాగా ఏడుస్తుంది. ఆ పిల్లకి మనం శిక్ష ఇవ్వచ్చా చెప్పు నాన్న? చదువు కూడా మధ్యలో ఆపుకొని చదువు చెడగొట్టుకొని వాళ్ళమ్మ నాన్న మన పరువు గురించి చెప్పారని ఆ పిల్ల గొంతు కోసి నీకిచ్చి చేశారన్నట్టు నువ్వు బిహేవ్ చేయొచ్చా? ఆడవాళ్ళకి మనం అన్యాయం చేయటం అనేది మన వంశంలో ఉందా నాన్న? నిజాన్ని ఒప్పుకోవాలి నాన్న. మేము ఇంద్రాణిని ఇప్పటికీ ఏమీ అనట్లేదు. ప్రేమ నీ ఒక్కడిది కాకూడదనే నేను ఆ రోజున ఇద్దరూ ప్రేమించుకుంటే నాకు కబురు పెట్టయ్యా అనే నిన్ను పంపించాను. నువ్వు తను ప్రేమిస్తోందని చెప్పాకే అమ్మ నేను బయలుదేరొచ్చా. ఆ అమ్మాయి కూడా అంత సిగ్గుపడి అంత ఇష్టంగా ఒప్పుకొనే చివరికి మెహందీ హల్దీ సంగీత్లో కూడా నీతో అలా ఉండే, మాతో ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతగా మా కన్న కూతురే ఇంటికి వస్తుంది అనుకున్న సందర్భంలో గుండెల్లో మంటలు చెలరేగేలా చేసి వెళ్ళిపోద్దని, ప్రేమించిన వాడే ముఖ్యం, నువ్వు కాదు, నీ మీద నాకు ప్రేమ లేదు, కేవలం ఒక ఆడపిల్లకే మెట్టినిల్లు అనేది ఉండాలి అనే దాంతో నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నా తల్లిదండ్రులకు భారం కాకుండా నా ప్రియుడు నన్నే తలుచుకుంటూ విరహవేదంతో అలా ఉండకుండా ఇంకో పెళ్లి చేసుకోవాలని, నేను పెళ్లి చేసుకోకపోతే నా చెల్లెలు అలా మిగిలిపోద్దనే నేను నీతో ప్రేమను నటించానని చెప్పింది అనాలా? ఏమనాలి నాన్న? వాళ్ళ అమ్మా నాన్నలు ఏం పాపం చేశారా? ఆ కవిత ఏం తప్పు చేసిందిరా నాన్న? బిజినెస్ ఎలా వెళుతుందో చూస్తున్నావా? నువ్వు ఇలా అయిపోయావు. ఒకవైపున బిజినెస్ మీద కాంపిటీటర్స్ అందరూ ఎప్పుడు వాళ్ళు వచ్చి పడదామా అన్నట్టు ఉన్నాయి మన 4 బిజినెస్లు. నేను సువర్చల ఇండస్ట్రీసే చూసుకోనా, రాజేంద్ర ఇండస్ట్రీసే చూసుకోనా, జితేంద్ర ఇండస్ట్రీసే చూసుకోనా? నువ్వు పేరు కూడా మార్చావు కదా నాన్న. పేరు కూడా మార్చి ఆ అమ్మాయి పేరు నీ పేరు కలిసి వచ్చేలాగా ఐజే ఇండస్ట్రీస్ అని పెట్టించావు. ఇప్పుడు అది కాస్త నాశనం అయిపోయేలాగా ఉంది. ఎంత కష్టపడ్డావు నాన్న మనం. నిన్ను ఇలా చూడాలనుకున్నామా నాన్న? మనకంటూ ఒక పరువు ఉంది, ప్రతిష్ఠ ఉంది. చివరికి ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి మోసం చేస్తే ఆ అమ్మాయినే తలుచుకుంటూ రాజేంద్ర గారి కొడుకు ఎక్కడ పడితే అక్కడ తప్పతాగి పడిపోతున్నాడు. పడిపోయి ఒక పిల్లని చేసుకొచ్చి ఆ పిల్ల గొంతు కోసి దాన్ని ఇంట్లో పడేసి ఉంచుతున్నారు 4 గోడల మధ్య. సువర్చల ఎలాగైనా బిహేవ్ చేయాల్సిందే. చివరికి వాళ్ళ అబ్బాయి ఏ అన్యాయం చేద్దాం అనుకుంటున్నాడు ఆ పిల్లకి? అసలు వీడు మగాడేనా, వీడు గేఫెలో కాబట్టే అది వదిలేసి వెళ్ళిపోయిందా అనే బయట ఎన్ని పుకార్లు పుడుతున్నాయో తెలుసా? నువ్వెందుకురా ఆ అమ్మాయితో కనీసం ఒక మనిషిగా కూడా ఆ పిల్లని చూడట్లేదు, పలకరించట్లేదు, వ్యాపారం పట్టించుకోవటం లేదు. నువ్వు ఎలా ఉండేవాడివి నాన్న ఒకప్పుడు? ఆ సరదాలేవి, ఆ సంతోషాలేవి, ఆ ఆనందాలేవే. పొద్దున్నే లేసి జాగింగ్కి వెళ్ళేవాడివి, జిమ్కి వెళ్ళేవాడివే, రాగానే సరదాగా జోకులేస్తూ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేవాడివి, దేవుడికి దండం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళేవాడివే. ఒక రోజులో మన 4 కంపెనీలని రౌండప్ చేసుకొచ్చేవాడివే, ఎక్కడికక్కడ మీటింగులు కండక్ట్ చేసేవాడివి, ఫారెన్లు వెళ్ళి కొత్త కొత్త బిజినెస్ ఐడియాలతో మన బిజినెస్ని ఇంకా ఎదిగేలా చేసేవాడివే. ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్లు, సరదాలు, సంతోషాలు, మనమందరం కలిసి వెళ్ళే ఫ్యామిలీ ట్రిప్పులు ఏవి నాన్న ఇప్పుడు మన జీవితాల్లో? ఎందుకు నాన్న ఇలా ఉండాలి మనం? చిన్నప్పటి నుంచి నువ్వు కావాలనుకున్న ప్రతి ఒక్కటి నీకు ఇచ్చి నిన్ను మేము చెడగొట్టామా? నిజమేరా. ఆకాశంలో చందమామ కావాలన్నా, కొండ మీద కోతిని కావాలన్నా మీ అమ్మ తెచ్చి ఇవ్వాలనుకుంటుంది. కాకపోతే ఆ చందమామ ఇష్టంగా ఉండాలి కదో నీతో, ఆ కోతి ఇష్టంగా నీతో ఆడుకోవాలేమో కదో. కానీ ఆ కొండ మీద కోతులు, ఆ చందమామలు నిన్ను వద్దు అని వెళ్ళిపోతున్నాయి నాన్న. మన జీవితంలో భగవంతుడు మనకంటూ ఒక తలరాతని రాస్తాడు. నువ్వు చదువుకున్నావు, నీకు సంస్కారం ఉంది, నువ్వు మెచ్యూర్డ్ పర్సన్విరా. నాకన్నా కూడా నువ్వు ఇంకా బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తావు. ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్లో నువ్వు లేవన్నది నిజం, నీ లైఫ్లోకి ఆ అమ్మాయి రాదన్నది నిజం.
నిజం. మనం నిజాన్ని ఒప్పుకోవాలి నాన్న. మనం అలా ఒప్పుకోకుండా మన జీవితాన్ని నాశనం చేసుకోవటం అంటే, మనం పనిష్ చేసుకోవటం అంటే, అవతల వాళ్ళు మనం మర్చిపోయి హ్యాపీగా వేరే వాళ్ళతో ఉన్నప్పుడు మనం వాళ్ళనే తలుచుకుంటూ వాళ్ళు మనకి ఒక పనిష్మెంట్ ఇచ్చెళ్ళినట్టుగా మన జీవితాన్ని వాళ్ళకి ఇనాంగా రాసివ్వటం ఎంతవరకు కరెక్టో. ఈ రోజుల్లో యూత్ అందరూ చేస్తుంది అదే. అమ్మాయిలు బ్రేకప్లనే, పెళ్లి చేసుకోమని శిక్ష కన్న తల్లిదండ్రులుగా వేసేదే. అబ్బాయిలు అంతే. ఒక ఆడది మోసం చేసి వెళితే మూవ్ ఆన్ అవ్వరు. పోనీ అమ్మా నాన్నలు బలవంతంగా మరో ఆడపిల్లనో మరొక అబ్బాయినో ఇచ్చి పెళ్లి చేస్తే జరిగిపోయిన గతాల్ని గుర్తుపెట్టుకొని అమ్మాయిలు సిగరెట్లు మందు తాగుతున్నారు, అమ్మాయిలు తప్పతాగి పడిపోతున్నారు, డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు, లేదా అబ్బాయిలు ముట్టుకోనివ్వరు, అంటుకోనివ్వరు, వాళ్ళు వేరే గదుల్లో పడుకుంటారు. అబ్బాయిలు సేమ్ ఇదే మెథడ్లు ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని నమ్మి వచ్చే మరొకళ్ళకి మీరు శిక్ష అవ్వకూడదు నాన్న. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఒకసారి ఆలోచించు. మనిషికి మనసుకి వెయ్యకురా శిక్ష. నువ్వు అనుభవించే నరకాన్ని మరొక ఆడపిల్ల అనుభవించాలనుకోవటం తప్పు కదూ నాన్న అని ఆయన నీకు దండం పెడతాం. నిన్ను కన్నందుకు ఏ రోజు ఏది అడగలేదో. నువ్వు హ్యాపీగా ఉంటే మళ్ళీ ఇదివరకట్లా నార్మల్ అయితే చూడాలని ఉంది నాన్న. పోనీ టైం తీసుకో. కవితతో నువ్వు స్నేహంగా ఉండు, ఫ్రెండ్లీగా ఉండు. నీకెప్పుడు కరెక్ట్ అనిపిస్తుందో నువ్వు పూర్తిగా హిందూ జ్ఞాపకాలని ఎన్నేళ్లకి మర్చిపోతావో ఆ అమ్మాయితో అప్పటి వరకు పగస్తురాల్లాగా, ఏదో ద్రోహిలాగా, దుర్మార్గురాల్లాగా ఉండే బదులు నువ్వు ఆ తాగుడు మానే, బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చే. ఆ అమ్మాయితో ఒక స్నేహితుడిగా ఉండు నాన్న. మా కొడుకుగా ఉండరా నువ్వు? ఎందుకు నిన్ను నువ్వు హింస పెట్టుకుంటూ ఈ వయసులో మాకు ఇంత పెద్ద శిక్షను వేస్తున్నావయ్యా నువ్వు అని వాళ్ళు దండం పెట్టేపాటికి, ప్లీజ్ డాడీ, ప్లీజ్ మమ్మీ, దయచేసి ఇంకా నన్ను మీరు కూడా చంపకండి. రేపటి నుంచి మీరు చెప్పినట్టే వింటాను అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయాక కవిత దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. నా నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసే సెక్స్ కానీ, పిల్లలు కానీ, లవ్ కానీ, నువ్వు ఎక్స్పెక్ట్ చేసే ఏది నేను నీకు ఇవ్వలేను కవిత. ఖాళీగా ఉండటం ఎందుకో? నీ చదువుని మిడిల్ డ్రాప్ చేసావు కదా, నువ్వు చదువుకోవచ్చు కదా. ఎందుకు చెప్పు? ఒక్కదానివే నువ్వు ఇంట్లో ఉండి బాధపడటం. నా మీద నువ్వు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోవద్దు. నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను. హిందూ జ్ఞాపకాలతోనే నేను బ్రతికేయాలనుకుంటున్నాను. నేను తను ద్రోహం చేసింది, మోసం చేసింది అంటే చచ్చిందాకా నేను నమ్మలేను. ఆ విషయం నా మనసు ఒప్పుకోదు, ఆ విషయం నా బుద్ధి ఒప్పుకోదు. నీకు దండం పెడతాను, దయచేసి నీకు ఇప్పుడైనా సరే ఈ క్షణం విడాకులు ఇస్తాను. నా ఆస్తిలో సగం రాసిమ్మన్నా రాసిస్తాను. నీకు నచ్చిన వాడిని, నువ్వు మెచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపో. పోనీ చదువుకో. ఎందుకు చెప్పు నువ్విలా మా అమ్మ నాన్నల ముందు ఇలా ఉంటూ నీ లైఫ్ నేను స్పాయిల్ చేశానని నేను బాధపడుతూ, వాళ్ళు బాధపడుతూ నువ్విలా నరకం అనుభవిస్తూ ఉండటం కరెక్ట్ కాదు కదా అన్నాడు జితేంద్ర. ఆ మాటకి, చూడండి, మీరు నాతో స్నేహితులుగా ఉండండి చాలు. నేనేమి మిమ్మల్ని సెక్స్ కావాలని అడగటం లేదు, నేనేం మిమ్మల్ని నా ఒంటి మీద చెయ్యమని అడగటం లేదు. మీ భార్యగా నన్ను ఆఫీసులకు తీసుకెళ్ళమల్లా, బయటికి తీసుకెళ్ళమల్లా నేనేమి మీతో పాటు కలిసి ఊరేగాలని అనుకోవటం లేదు. మీరు నాతో నవ్వుతూ మాట్లాడాలని, సంతోషంగా సరదాగా ఉండాలని కూడా నేను అంటలేదు, సరసాలాడాలని అంటలేదు. ఇక చదువు విషయం అంటారా, మొదటి నుంచే మాకే పడి చదివేది, దానికే ర్యాంకుల మీద ర్యాంకులు వచ్చేవి. నాకు చదువు మీద అంత ఆసక్తి లేదు, నాకు చదువుకోవాలనే కోరిక లేదు. నా లైఫ్ ఇలా బాగానే ఉందండి. దేవుడికి పూజ చేసుకుంటూ, ఆంటీ అంకుల్ని, ఇంటి వ్యవహారాలని చూసుకుంటూ, మిమ్మల్ని చూసుకుంటూ ఉంటే చాలు. మీరు మీ అమ్మ నాన్న చెప్పినట్టు బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పటికే అంకుల్ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఆయన ఒక్కరే ఎన్నైనా మేనేజ్ చేసుకురాగలరు. నా వరకు నేను ఇలా బాగానే ఉన్నాను, మీరు నాతో ఒక ఫ్రెండ్గా ఉండండి చాలు అన్న తర్వాత, నువ్వే ఏదో ఒక రోజుకి విసిగిపోతావు కవిత, నాతో పర్వాలేదులేండి, నాకు భరించేంత ఓపిక ఉంది, మీరు ఎంత విసిగిచ్చినా నేను తట్టుకోగలను. ఒక్క మాట అండి, అక్క మంచిదే, చెడ్డదని నేను ఎప్పటికీ అనలేను కూడా. దాని మీద మీరు పగ పెంచుకోకండి, కోపం పెంచుకోకండి ప్లీజ్ కవిత. తన టాపిక్ మర్చిపోమంటారా, ఎత్తొద్దంటారా, కానీ ఒక్కటి చెప్పమంటారా,
జ్ఞాపకాలు అంత త్వరగా ఎవరము మర్చిపోలేమండి. కాకపోతే దాన్ని శపించకండి. నేను బాగుండాలనే ఈ లైఫ్, అది మీరు బాగుండాలనే మన ఇద్దరిని కలిపి వెళ్ళింది. అది జరిగినా జరగకపోయినా ఒక్కటి మాత్రం చెప్తాను, మీరు మాత్రం అలా తాగి మీ ఆరోగ్యం నాశనం చేసుకోవద్దు, మీ అమ్మ నాన్నకి కడుపు కోత పెట్టొద్దు. ఇది మాత్రమే నేను కోరుకునేదని కవిత అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. జితేంద్రకి కవిత అన్న మాటే గుర్తొచ్చింది. జ్ఞాపకాలు అంత తొందరగా మర్చిపోలేం. వార్డ్రోబ్ ఓపెన్ చేశాడు. అందులో ఇంద్రాణి కుట్టించిన షర్టు. ఆ షర్టు చూసి మళ్ళీ మంచం మీద పడిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ తెల్లారి నుంచే స్మోక్ చేయటం మానేశాడు, డ్రింక్ చేయటం మానేశాడు. ఇక మళ్ళీ డ్రింక్ చేసుకున్నాడు. కానీ మనిషి తిండి తింటలేదు, నీళ్లు తాగట్లేదు. దిగులు 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 దిగులు, అది కడుపులో అలా దావాలనంలాగా రగిలిస్తూనే ఉంది. ఆఫీస్కి వెళ్ళి ఫుల్ బిజీ అయిపోయాడు. కావాలనే వర్క్ ఇంకా 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 తన మీద వేసుకొని ఇంకా వర్క్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా 5 నిమిషాలు ఖాళీ లేకుండా పొద్దున 7కి 6కి ఆఫీస్కి వెళ్ళిపోయి రాత్రి 2 దాకా 3 దాకా ఆఫీస్లోనే ఉండటం మొదలుపెట్టాడు. భోజనం పంపించిన ఆఫీస్కి వెనక్కి వచ్చేది క్యారియర్, టిఫిన్ పంపించినా వెనక్కి వచ్చేది. స్నాక్స్ ముట్టేవాడు కాదు, డిన్నర్ ముట్టేవాడు కాదు. ఒక్కొక్క రోజు ఎప్పుడైనా జస్ట్ లైట్గా అలా కతికినట్టు ఒక్క ముద్ద గట్టిగా ఒక 5-6 చెంచాలు తిన్నట్టుండేది ఆ క్యారియర్లో. మనిషి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా తెలియనంత ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోయే ఒక్కొక్కటిగా మళ్ళీ 4 బిజినెస్లని నెంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చాడు. కానీ మనిషి మాత్రం సన్నగా ఎండు పుల్లలా తయారైపోయాడు. కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్, ఒకవైపున బియర్డ్. అసలు అలా ఉండేవాడే కాదు, పిచ్చి అవతారం పడిపోయిందే. కూర్చుంటే వర్క్, నుంచుంటే వర్క్, పడుకుంటే వర్క్. ఇక లేదు ఒక 2-3 గంటల నిద్ర, ఉలిక్కి పడి లేవటం. ఉన్నట్టుండే ఆ వార్డ్రోబ్ ఓపెన్ చేస్తాడు. ఆ వార్డ్రోబ్లో ఉన్నటువంటి ఆల్బమ్లు ఫోటోలు గదిలో తలుపేసుకొని ఇక పెద్ద పెద్దగా ఏడుస్తూ ఆ ఫోటోలు చూసుకుంటాడు. ఆ షర్ట్ పట్టుకొని ఏడుస్తాడు. ఉన్నంతసేపు కూడా మరో లోకంలో ఉంటాడు. అసలు మనుషుల్ని పట్టించుకునేదే లేదు. అలాగని తను తాగట్లేదు, తను ఎవరిని ఏమీ అంటలేదు. కవిత ఎదురొస్తే అలా ఫేక్ స్మైల్ ఒకటి నవ్వేసి పక్కకు తప్పుకుంటాడు. తిన్నావా, తినలేదా, ఇలాంటివేవి అడగడు, పట్టించుకోడు. ఇక కవిత మాత్రం సువర్చల బోలెడన్ని నగలు చీరలు అన్నీ ఇచ్చింది. వేసుకోమనమంటే మంగళత్వంతో ఉండాలనే దాంతోనే వేసుకుంటున్నాను ఆంటీ అని ఇక రోజుకో పట్టు చీర కట్టుకొని నగలేసుకొని దేవుడి దగ్గర కూర్చొని పూజలు చేసుకుంటూ ఎప్పటికైనా ఆయన మారతారనే నమ్మకం ఉంది నాకని ఆ అమ్మాయి ఒక వైపున అలా ఉంటూ వీళ్ళ లైఫ్లో ఇక్కడ ఇలా గడిచిపోతున్నాయి. ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర పెళ్ళైపోయిన తర్వాత జితేంద్రకి కవితకి ఇంద్రాణి వాసుని ఎందుకు పెళ్లి చేసుకోలేదు, వాసు కళ్యాణ మండపం దగ్గర నుంచి ఎందుకు వెళ్ళిపోయాడో, అసలు ఆ వాసు ఎవరో, అసలు ఎందుకు ఇంద్రాణి అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది అని కథకి అటువైపున మనం వెళితే ఆ రోజున వీళ్ళని కళ్యాణ మండపంలో వదిలేసిన ఇంద్రాణి బయటికి రాగానే వాసు తల మీద చెయ్యేసి నిమిరి భుజం తట్టి తనక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుందరి చంద్రాలకి నమస్కారం తెలిపే ఇంద్రాణి సుందరి చంద్రంతో కలిసి అలా బస్సు ఎక్కి బస్సులో అలా బస్సు అద్దానికి తల వాల్చి కన్నీరు కారిపోతూనే ఉంది కళ్ళల్లో నుంచి. ఆ తరువాత ఇంటికి వచ్చి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి పూజ గదిలో డోర్స్ వేసుకొని తల బద్దలైపోయేలాగా దేవుడి మందిరంలో ఉన్నటువంటి విగ్రహానికి తల కొట్టుకొని ఎందుకు నా ప్రేమని నాకు దూరం చేశావు, ఎందుకు నా జితేంద్రని నాకు దూరం చేశావు, ఎందుకు నా బ్రతుకుని ఇలా నేనే నా భర్తనే మరొక ఆడదానికి, అది నా చెల్లెలైనా సరే నేను ఇవ్వలేనని, నా ప్రేమని ఇవ్వలేనని తెలిసి కూడా నా చేత్తోనే ఇచ్చేలా చేసి నా కళ్ళ ముందే ఎందుకు నన్ను అలా ప్రత్యక్ష నరకం పెట్టావు. ఆ పిచ్చోడు చూసావా నన్ను ఎంత ప్రేమించాడో, నన్ను నమ్మనంటాడే, నేను తప్పుడు దాన్ని కాదంటాడే, నేను
నీతిమాలిన పనులు చెయ్యలేదంటాడే. అంత ప్రేమించేవాణ్ణే, అంత నమ్మేవాణ్ణే, అంత అనుమానించని వాణ్ణి నాకెందుకు దూరం చేశావు నువ్వు? పసిపాపల ఆ చిరునవ్వులు మళ్ళీ నాకు కనిపించవు కదూ. అతని గుండెల్లో ఎందుకు నా మీద అంత ప్రేమ పెరిగేలా చేసి అంత అసహ్యాన్ని నింపేలా నేనే చేసేలా చేశావు అని గుండె బద్దలైపోయేలా ఏడ్చి 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 సొమ్మసిల్లే పడిపోయే అలా మనసు ఒక్కసారిగా ఆ కన్నీటి ధారల్లో నుంచే గతంలోకి వెళ్ళింది. జితేంద్రతో నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఇంద్రాణి జితేంద్రని బిజినెస్ పని ఉందని పంపించటం, ఆ తర్వాత జితేంద్ర రోజు వీడియో కాల్స్ చేయటం, ఫోన్ చేయటం, ఇలా కరెక్ట్గా పెళ్ళికి ఇంకా 2 నెలల టైం ఉందనగా ఒకరోజు జితేంద్రతో ఫోన్ మాట్లాడి పగలబడి నవ్వి 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 ఇక అలా కూర్చున్న ఇంద్రానికి ఒక్కసారిగా మైకం వచ్చి కళ్ళు తిరిగినట్టు అయిపోయి అలా పక్కకి ఒరిగిపోయింది. ఆ తర్వాత కళ్ళు తిరుగుతున్నాయి నాకు అని సుందరి చంద్రం మొహం మీద నీళ్లు చల్లి లేపితే, ఎప్పటి నుంచమ్మా ఇలా అని అడిగితే, ఈ మధ్య ఒక వారం రోజులుగా ఉంటుంది నాన్న అనేసరికి దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నీరసం ఏముంది, పెళ్ళవుతుందనే హడావిడిలో సంతోషంలో ఈ పిల్ల తిండి తినట్లేదు అనుకుంటా. ఈ రోజుల్లో పిల్లలు నాజుగ్గా ఉండాలని కడుపు నిండా తిండి తినటం మానేసి 0 ప్యాకులని మెయింటైన్ చేస్తున్నారు కదా. మీరు కూడా అలా చూస్తా ఊరుకోవటం ఏంటండి? రేపు పెళ్ళి కావలసిన పిల్ల ఎన్నుపూస గట్టిగా ఉండొద్దు, పిల్ల రేపొద్దున పిల్ల జల్లని కనొద్దు, మొగుడితో సుఖంగా సంసారం చేసుకోవద్దు, కాస్త బలం పెట్టండి అమ్మా, సున్నుండలని రాగి ముద్దలని, దానికి తోడు కాస్త పళ్ళు పాలు గుడ్లు చేపలు నీసు పెట్టండి పిల్లకి, కీమా లాంటి అలాంటి అని చెప్పి బలానికి మందులు రాసి పంపించాడు ఆయన. చంద్రం టౌన్కి వెళ్ళి డాక్టర్ గారు చెప్పినవన్నీ పాలల్లో పౌడర్ వేసి ప్రోటీన్ పౌడర్ తాగించడం, ఇక అలా ఒక 10 రోజులు గడిచిపోయింది. ఈ విషయాలు చెప్తే జితేంద్ర హడావిడి చేసేస్తాడు, కంగారు పడతాడు, చిన్న ప్రాబ్లం కూడా తనకి చెప్పేదేముందనే ఇంద్రానే జితేంద్ర గురించి తెలుసు కాబట్టి అసలు ఈ విషయం అతనితో అనలేదు. హడావిడి చేసేసి కంగారు పడి ఆఫీస్ పనులన్నీ మానుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. లేదా తన్నిప్పుడు పెద్ద పెద్ద హాస్పిటళ్ళ చుట్టూ తిప్పుతాడు. చిన్న విషయానికి కంగారు పడిపోతాడు పిచ్చోడని. చిన్నపిల్లాడి మనస్తత్వం అని చెప్పలేదు ఇంద్రాణి. ఆ తర్వాత ఇలా ఒక 10 రోజులు గడిచిపోయాక ఒక రోజున ఉన్నట్టుండి కడుపులో తిప్పి తల తిప్పినట్టుగా అనిపించి ఆ రోజున పూజ చేసుకుంది. పూజ చేసుకున్న తర్వాత కడుపులో ఒకటే తిప్పుతో వామిటింగ్ అయిపోయింది. చూస్తే నోటెమ్మటే రక్తం పడిపోయి బ్లడ్ వామిటింగ్ అయి ముక్కుల్లో నుంచి కూడా రక్తం పడుతూ ఉండేసరికి అమ్మా అని పెద్దగా పిలిచింది సుందరిని. వెంటనే సుందరి పరిగెత్తుకుంటూ వచ్చి, ఓరి దేవుడో ఓరి నాయనో మా బిడ్డకి నెత్తురు వాంతులు అవుతున్నాయి ఓరి తండ్రు అని చంద్రానికి పొలానికి కబురు చేస్తే కవిత పరిగెత్తుకుంటూ వెళ్ళి పిలుచుకొచ్చే అందరూ కలిసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళితే, రక్తపు వాంతులు అవుతున్నాయంటే నేనేమి ట్రీట్మెంట్ ఇవ్వలేనండి, మీరు సిటీకి తీసుకెళ్ళిపోవటం మంచిది పిల్లనే అన్న తర్వాత సిటీలో పెద్ద హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు చంద్రం. అక్కడ పెద్ద హాస్పిటల్లో డాక్టరు ఇంద్రానికి అన్ని టెస్టులు చేయించిన తర్వాత, ముందు మీరు అమ్మాయిని బయటికి పంపిస్తే మనం మాట్లాడుకుందాం, అమ్మ మీ అక్కని బయటికి తీసుకెళ్ళు అన్న తర్వాత, ఏమైంది డాక్టర్ గారు, మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి, ఏనాడు ఏ జన్మలో వజ్రాల పూలతో నోము నోచుకుందో కోటీశ్వర్ల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది మా పిల్లనే, అబ్బాయి పెళ్లిలో చూసి మా అమ్మాయిని ఇష్టపడి మా అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోనని వాళ్ళు వచ్చి మరి ఇంటికి అడిగి వెళ్ళారు. నిశ్చితార్థం కూడా అయిపోయింది. గట్టిగా ఇంకొక నెల రోజుల్లో పిల్ల పెళ్ళి కూడా ఉందండి అని సుందరి చంద్రం చెప్పుకొచ్చేసరికి, బెటర్ మీరు వాళ్ళని ఈ పెళ్ళి వద్దని చెప్పేసేయండి, ఈ పెళ్ళి చేయటం కరెక్ట్ కాదండి అన్నాడు డాక్టరు. అంటే ఏమైంది డాక్టర్ అంది ఇంద్రాణి. నువ్వు కొంచెం బయటికి వెళ్ళమ్మా, పర్లేదు డాక్టర్, ఏదైనా సరే నేను తీసుకోగలను, చెప్పండి అన్న తర్వాత, మీరు చెప్పండి మాకు కంగారుగా ఉంది, మా పిల్లకి ఏమైందండి అని సుందరి చంద్రం ఏడుపు లంకించుకున్నారు. దాంతో డాక్టరు, మీ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది, మహా అయితే గనక వేళ్ల మీద లెక్కేస్తూ ఇంకా లైఫ్ స్పాను మనం మందులు వాడినా వాడకపోయినా సంవత్సరం కన్నా మాత్రం మీ అమ్మాయి బ్రతకదు అనేసరికి ఇంద్రాణి నుంచున్నది కుప్పకూలిపోయింది. ఒక్కసారే అక్కడే కింద కూర్చుండిపోయింది. అమ్మా అని ఒక్కసారిగా
సుందరి చంద్రం లేచి వెళ్ళి పిల్లను పట్టుకుంటే మేము నమ్మం అన్న తర్వాత ఇవిగోండి రిపోర్ట్స్ నమ్మాల్సిందేననేసరికి పిచ్చిదానిలాగా లేచి ఇంద్రాణి గబా రిపోర్ట్లు చదువుకున్న తర్వాత మీరు అబద్ధం చెప్తున్నారు, నాకు క్యాన్సర్ ఉండటం ఏంటి, నేను ఇప్పుడే గూగుల్ చేసి చూశాను, క్యాన్సర్ పేషెంట్లకు ఉండే ఏ లక్షణాలు నాకు లేవు, నిజమే డాక్టర్ గారు, మా అక్కకి ఎప్పుడు జలుబు దగ్గు జ్వరం కూడా రావండి, నాకైనా అప్పుడప్పుడు బాగోదేమో కానీ అంది కవిత. మా బిడ్డ రాళ్ళు తిన్నా అరాయించుకుంటుంది డాక్టర్ గారు అంది సుందరే. నా బిడ్డకి చిన్నప్పటి నుంచి ఏ ప్రాబ్లం లేదన్నాడు చంద్రం. చూడండి, లోపల పెరిగిపోయే ఏదైనా సరే హఠాత్తుగా ఒక్కోసారి బయటపడతాయి ఇలాంటి పెద్ద పెద్ద జబ్బులు. మీ అమ్మాయిని 10 సంవత్సరాల క్రితం మీరు తీసుకొచ్చిన కీమోలవి ఇచ్చి లైఫ్ స్పాన్ పెంచుండేవాళ్ళం. ఇప్పుడు మందులకి కూడా అలివి కానంత కరుడు కట్టేసింది ఆ జబ్బు. ఇప్పుడు మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి రేపొద్దున ఆ అబ్బాయి లైఫ్ స్పాయిల్ చేయకూడదనే నేను ఈ పెళ్లి లాంటివి వద్దు, ఆపేయండి, మీరు ఆ విషయం దాయటం కరెక్ట్ కాదని మీకు చెప్పాను అంటే నేను చచ్చినా నమ్మను మీరు చెప్పిన మాట అందే ఇంద్రాణి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం తల్లి అన్నాడు డాక్టరు. అన్న తర్వాత ఇంద్రాణి అలా ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన తర్వాత గుడి దగ్గరికి వెళదామని గుడి దగ్గర కూర్చుని అరిచేతిలో దేవుడికి హారతి ఇచ్చాక, ఏంటక్క ఈ పిచ్చి పనులని కవిత కూర్చొని చేతికి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే నేను నమ్మను నాన్న, డాక్టర్ చెప్పిన ఈ మాటలేవి నమ్మను, నేను వేరే చోట టెస్టులు చేయించుకుంటాను నాన్న, ఇవి ఫేక్ రిపోర్ట్స్ అని అక్కడే ఉన్న గుళ్ళో మండే అక్కడ వాళ్ళు హోమం చేస్తుంటే అందులో విసిరేసి వచ్చింది ఆ రిపోర్ట్లో. ఆ తరువాత ఇంకా పెద్ద డాక్టర్ల దగ్గరికి చంద్రం 5-6 డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా ఇంద్రానికి టెస్టులు రాశారు. ల్యాబ్లో టెస్టులు చేయించిన ప్రతి చోట కూడా ఇంద్రానికి జబ్బు ఉందనే ఆ టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి. ప్రతి డాక్టరు ఆ టెస్ట్ రిపోర్ట్లను పట్టే ఇంక ఈ అమ్మాయి బ్రతకదనే చెప్పుకొచ్చారు. దాంతో గుండెలు బద్దలైపోయిన ఇంద్రాణి, నేను బ్రతుకుతాను, నేను చచ్చిపోను, నా జితేంద్రకి ఇప్పుడే ఈ విషయం గురించి చెప్తాను, మా ప్రేమ నిజం, తన ప్రేమ నిజం, తనే నన్ను బతికించుకుంటాడు, నేను ఏ జబ్బులో ఏ రోగంలో ఉన్నా తను నన్ను పెళ్లి చేసుకుంటాడు, నేను తన్ను వదులుకోను, నా ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను కానీ నా జితేంద్రను మాత్రం నేను చచ్చినా వదిలేయను, నేను చావను, నేనెందుకు చావాలి, నా జీవితంలో నేను పుట్టిన దగ్గర నుంచి ఏ సుఖం ఏ సంతోషం అనుభవించింది లేదు, దేవుడు పున్నమి వెన్నెలలు కురిపించే తన చిరునవ్వులతో నా జీవితంలోకి నేను మళ్ళీ ఏనాడు చూడనేమో అనుకున్నంత ప్రేమనే నిలువెత్తు రూపంలో నా బ్రతుకులోకి పంపించాడో, తను నన్ను దేశ విదేశాలు తిప్పుకొస్తాడు, దేశంలో ఏ మూలకు తీసుకెళ్ళైనా బ్రతికిస్తాడు, కోట్ల రూపాయల డబ్బైనా ఖర్చు పెడతాడు అని డాక్టర్ దగ్గర పడి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది ఇంద్రాణి. అమ్మాయి చిన్న వయసు కదండి, చెప్తే వినట్లేదు, ట్రీట్మెంట్ టైము దాటిపోయింది సార్, ఇంకా మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఆ అమ్మాయి రోజుల్లో మనిషే, ఇంకా కరెక్ట్గా మహా అయితే గనక సంవత్సరం, ఆ తర్వాత ఎప్పుడు మరణం వచ్చి కబళిస్తుందో తెలియదు, అందుకే మేము మందులేవి కూడా రాయటం లేదు, ఇప్పుడు ఇంకా మందులు వాడే అమ్మాయిని నరకం పెట్టడం కన్నా ఉన్నన్ని రోజులు మీరు ఆ అమ్మాయిని సంతోషంగా చూసుకోండి అని చెప్పారు వాళ్ళు. దాంతో పిల్లని తీసుకొని ఇంటికి వచ్చారు సుందరి చంద్రం. ఒకవైపున ఇల్లు సంతోషాలతో ఉండేది కాస్త చీకట్లు కమ్మినట్టు అయిపోయింది. కవిత కాలేజీకి వెళుతోంది వస్తోంది, చంద్రం పొలం వెళ్తున్నాడు వస్తున్నాడు, సుందరి అలా కూర్చుండిపోతుంది వంటగదిలో. ఇంద్రాణి మాత్రం పూజ గదిలో పడి దేవుడి దగ్గర, నీకు నాకు ఊహొచ్చిన దగ్గర నుంచి నేను చెయ్యని వ్రతం లేదు, నేను నోయని నోము లేదు, నీ గుడి చుట్టూ పెళ్లి కుదిరిందన్న తర్వాత ఎన్ని ప్రదక్షిణలు చేశాను, ఎన్ని మొక్కులు చెల్లించుకున్నానో, ఏ కొరనోములు నూచానని నాకు ఇలాంటి జబ్బుని తెప్పించావనే తలా కొట్టుకొని ఏడుస్తూ ఒకవైపు జితేంద్ర వీడియో కాల్స్ చేస్తూ ఫోన్ చేస్తూ, ఒకవైపున 1,00,000 సూదులతో తల్లో గుచ్చుతున్నట్టుగా, ఒకవైపున నరకం, అతని చిరునవ్వులు, అతని ప్రేమ, అతని మాటలు, అతను పంపించే రోజుకు 24 గంటలకు గుర్తుగా 24 గిఫ్ట్లు, ఒకవైపున వాళ్ళ అమ్మా నాన్న నువ్వు మా
కూతురువమ్మ అని ఫోన్లు చేయటం, ఈ నరకం ఈ చిత్రవద భరించలేకపోతోంది. అతన్ని వదిలి తనకు వెళ్ళాలనిపించట్లేదు, బ్రతకాలనిపిస్తుంది, చావాలనిపించట్లేదు. ఇప్పుడు జితేంద్రకి ఈ విషయం చెప్తే ఏం జరుగుద్ది? కూర్చొని ఒక్కటే అలా డాబా మీద ఆలోచించుకుంటూ కూర్చుంటే పక్క డాబా మీద జితేంద్ర ఆ రోజు అలా తనతో నవ్వుతూ మాట్లాడటం, గోడ దూకి ఇటువైపుకు రావటం, పువ్వులు తీసుకొచ్చి ఇవ్వటం, చీర తీసుకొచ్చి ఇవ్వటం, మెటీరియల్ తన కోసమనే 10,000 రూపాయలు పెట్టి 200 రూపాయల మెటీరియల్ కొనుక్కొచ్చి ప్యాంటు షర్టు కుట్టించుకోవటం, తనకి ఎంబ్రాయిడరీ చేసి బట్టలు ఇవ్వటం, ఐ లవ్ యూ చెప్పలేక అలా మాట్లాడటం, వాళ్ళ అమ్మ నాన్న రావటం, సంబంధం మాట్లాడటం, ఎంత ప్రేమ, ఎన్ని ముద్దులు, ఎన్ని హగ్గులు. జీవితాంతం అనుభవించాల్సిన ప్రేమని ఒక 6 నెలల్లో నేను అనుభవించేశానా? అందుకే నా బ్రతుకు ఇలా అయిపోయిందా అని కూర్చొని పొగిలి ఏడ్చి తల అలా వెనకాల ఉన్న ప్రహరీకి కొట్టుకొని కూర్చొని ఆలోచించుకుంటున్న తన మనసుకి జితేంద్ర లైఫ్ నాశనం అయిపోకూడదు, దట్టు తన వల్ల అసలు అయిపోకూడదు. తనని ప్రేమించటమా అతను చేసిన తప్పు? భగవంతుడా, నిన్ను నిలదీసి ఒక ప్రశ్న అడగనా అని ఆకాశం వైపు చూస్తూ, పుట్టిన దగ్గర నుంచి ఏ సుఖం ఏ సంతోషం ఎరగని నా బ్రతుకులోకి తన్నెందుకు పంపించావు? అసలు నేను పెళ్లిలో కనపడేలా ఎందుకు చేశావో? ఎందుకు అతని మనసులో నా మీద ప్రేమను పుట్టించావో? నా కోసం వాళ్ళ అమ్మా నాన్నల్నే ఒప్పించి ఎందుకు ఇక్కడికి వచ్చాడో? తన అంత గొప్ప స్థాయిని, స్తోమతనే, తనకున్న అన్ని కోట్ల రూపాయల డబ్బుని పక్కన పెట్టి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా వచ్చి నన్ను ప్రేమించి నాకు దగ్గరయ్యేలా ఎందుకు చేశావు? నా మనసులో అతని మీద ప్రేమను ఎందుకు పుట్టించావు? ఈ ఆరిపోయే దీపానికి ఎందుకు అంత వెలుగు ప్రసరించేలా చేశావు? ఎందుకు ఆ పిచ్చోడ్నే అలా నా ప్రేమలో మునిగిపోయేలా చేశావు? నేను లేకపోతే జితేంద్ర బ్రతకడు. నాకు జబ్బు ఉందని తెలిసినా సరే నన్నే పెళ్లి చేసుకుంటానంటాడు. ఒకవేళ ఈ జబ్బుతో నేను పోతానని తెలిసినా పోయేంత వరకు కూడా తనతోనే ఉంచుకుంటానంటాడు. దేశ విదేశాలు తిప్పుతానంటాడు, కోట్లు ఖర్చు పెడతానంటాడు. ఒకవేళ నేను పోయినా నా జ్ఞాపకాల్లో అలా మిగిలిపోయి అబ్రాడో వెళ్ళిపోతాడు తప్ప ఇక అలా ఇంకొక ఆడదాన్ని తన జీవితంలో కూడా రానివ్వకుండా మిగిలిపోతాడు. వాళ్ళ అమ్మ నాన్నకి ఒక్కగానొక్క కొడుకు. తన జీవితంలో భార్య బిడ్డలు సంతోషం ఆనందం ఏదీ లేకుండా అయిపోవటానికి కారణం తనే అయిపోద్ది. ఇప్పుడు వాళ్ళ వంశం నిర్వంశం అయిపోద్ది తన వల్ల. తన జీవితం నాశనం కాకూడదు. ఆ నవ్వులు అమావాస్య చీకట్లు అయిపోకూడదు. ఆ పౌర్ణమి వెన్నెలలు కురిపించే అతని ప్రేమ తన సొంతం ఎటూ కావట్లేదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఊడుకోడు సరికదా. ఈ క్షణం వచ్చే ముందు తన మెళ్ళో బలవంతంగానైనా తాళి కట్టి ఈడ్చుకెళ్ళి తన్నే హాస్పిటళ్ళ చుట్టూ తిప్పుతాడు. పోయే ఈ సంవత్సర కాలం కూడా తను చిత్రవద అనుభవించాలి. ఈ అన్నిటికన్నా కూడా తను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. జితేంద్ర లైఫ్ గురించి తనే ఆలోచించాలి. తను అలా ఒంటరిగా మిగిలిపోకూడదు. జితేంద్రకి ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే తన్నే తలుచుకుంటూ అలా బ్రతికేస్తానంటాడు. కాబట్టి తన మీద జితేంద్రకి అసహ్యం కలగాలి. తనకు మోసకారిగా మిగిలిపోవాలి. తన ప్రేమ నిజం కాదన్నట్టు ఉండాలి. అంటే ఇప్పుడు తను ఏం చెయ్యాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని కిందకొచ్చే అమ్మ నాన్నని చెల్లిని పిలిచింది. పిలిస్తే మేము ఇంకా వెళ్ళి చెప్పేసి వద్దాం అనుకుంటున్నామమ్మా. నెల రోజులు కూడా లేదు కదా పెళ్ళికి. వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఇందాక ఫోన్ చేశారో. ఆ అబ్బాయి జీవితం మన వల్ల నాశనం కాకూడదుగా తల్లి. వెళ్ళి అమ్మ నేను క్షమాపణ చెప్పొస్తామమ్మా. విషయం అంటే వద్దు, మీరు ఈ విషయం చెప్తే నా మీద ఒట్టే. కవిత హిట్రా అని పిలిస్తే చెప్పక్క అని కవిత వస్తే నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? ఎవరికైనా మనసిచ్చావా? లేదక్క అంది కవిత. అయితే చిన్నప్పటి నుంచి అక్క నాకు అది కావాలి ఇది కావాలంటే అన్నీ ఇచ్చాను కదే. ఇప్పుడు నువ్వు అడగకుండానే ఒకటి ఇస్తాను తీసుకుంటావా? ఏంటక్క? నా జితేంద్రని నీకు ఇచ్చేస్తాను, తీసుకోవే. జితేంద్రని పెళ్లి చేసుకో. అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమీ మాట్లాడటం లేదో, నిజమే మాట్లాడుతున్నాను. అమ్మ ఆంటీ వాళ్ళకి మీరు ఈ నిజం చెప్పొద్దు. పెళ్లిలో మనకి మేలు ముసుగు సాంప్రదాయం ఉందని చెప్పండి. నాకు బదులు చెల్లిని కూర్చోబెట్టి జితేంద్రతో పెళ్లి జరిపిద్దాం. ఇంతవరకు పుట్టి బుద్ధిరిగాక మీ కూతురుగా కానీ నీ అక్కగా కానీ నేనేమీ అడగలేదమ్మా. నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను, జితేంద్రని పెళ్లి చేసుకోవే.
నీకో విషయం తెలుసా, నా ప్రాణం అడిగినా ఇచ్చుండేదాన్నే. అలాంటిదే భగవంతుడు నా జితేంద్రనే, నా చేత్తోనే నా ప్రేమనే, నా భర్తనే నేనే మరొక ఆడదానివైనా, నువ్వు నా చెల్లెలివైనా సరే నీకు కూడా నేను ఇవ్వలేనని తెలిసి ఇచ్చేలాగా చేసి అలా దేవుడు కూడా పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడేమో ఈ క్షణం అనిపిస్తోంది నా మనసుకే. అతన్ని జాగ్రత్తగా చూసుకో కవిత. నా మీద అసహ్యం వేసేలాగా, నేను మోసకారినిగా అతని ముందు నన్ను నేను దిగజారిపోయిన ఆడదానిగా అతని జీవితంలో నుంచి వెళ్ళిపోబోతున్నాను. ఎందుకక్క ఇదంతా? అతను పూర్తిగా నన్ను మర్చిపోవాలి. అతను నీ జితేంద్రగా మిగలాలే. చిన్న పిల్లోళ్ళంటోడే, కల్లా కపటం ఉండదు, చాలా ఓవర్ సెన్సిటివ్. ఒళ్ళో పడుకుని ఏడ్చేస్తాడు. పౌర్ణమి వెన్నెలంటే ఇష్టం, ఈ ఫుడ్ అంటే ఇష్టం, చాలా రొమాంటిక్గా ఉంటాడు. ఈ బట్టలంటే ఇష్టం. ఆఫీసు ఇలా ఉంటుంది, ఆఫీసులో స్టాఫ్ ఇలా ఉంటారు, ఇల్లు ఇలా ఉంటుంది, ఇంట్లో ఆంటీ అంకులు ఇలా ఉంటారు. ఈ ఫుడ్స్ చాలా ఇష్టంగా తింటాడు. ఇవంటే తనకు నచ్చదు. ఈ ప్లేసులకు వెళ్ళాలనేది నాతో తన డ్రీము. నా కలలన్నీ తన కళ్ళతో చూపించాలనుకున్నాడు నాకు తను. కానీ ఈరోజు నా జీవితంలో జీవితమే లేకుండా పోయిందే. పిచ్చోడు. నెల రోజుల పాటు తలుపే తీయకూడదు మనం హనీమూన్కి వెళితే. ఆ తర్వాత నిన్ను నేను నెల రోజుల వరకు కూడా బయట ప్రపంచం అంటే ఎలా ఉంటుందో తెలియనంత ప్రేమించుకోవాలి. ఆ తర్వాతే మనం బయట ప్రపంచంలోకి వెళ్ళాలి. నువ్వు చూడని ప్రపంచాన్నంతా నేను చూపిస్తానురా అని ఎన్నో చెప్పేవాడు. నువ్వు అతనితో సంతోషంగా ఉండు, ప్రేమించు, దగ్గరికి తీసుకో. చిన్నపిల్లాడిలాగా ఒదిగిపోతాడే, నీ గుండెల్లో పొదివి పెట్టుకో. అతన్ని ఒక్క మాట కూడా అనుకో. అతనికి ఇష్టమైనట్టే నడుచుకో. నా జ్ఞాపకాలు కూడా అతనికి రానివ్వకో. నువ్వు సంతోషంగా ఉండాలి, అమ్మవ్వాలి, నీ కడుపుని నేను పుట్టాలి, మీ చిరునవ్వుల మధ్యలో మీ బిడ్డగా నేను ఎదగాలి. సంతోషంగా ఉండండి. అతని జీవితంలో నా వల్ల చీకట్లు కమ్మకూడదు. వాళ్ళ అమ్మ నాన్నలకి నేను కడుపు కోత పెట్టకూడదు. నా వల్ల వాళ్ళ వంశం నిర్వంశం అయిపోకూడదు. నువ్వు అమ్మ అవ్వాలి. ఆ ఇంటికి అత్తమామల్ని సొంత కూతుర్లా చూసుకోవాలి. వాళ్ళు కోడలు రావాలనుకోలేదు, కూతురు రావాలనుకున్నారు. నువ్వు వాళ్ళని అంత ప్రేమగానే చూసుకోవాలి. ఆ ఇంటి బాధ్యతల్నే తన రోజు ఆఫీస్కి పంపించు. వెళ్ళనంటాడు, మొరాయిస్తాడు, గారాలు పోతాడు, దగ్గరికి తీసుకో. అతన్ని విసుక్కోకు, విదిలించకో. చిన్న పిల్లోడే, పిచ్చోడు. మాట వరుసకైనా సరే నా మనసుకి దేవుడు 90 కేజీల బంగారం. ఇంత కష్టం కలిగించి అని కూడా అనలేడు నన్ను. ఆ ప్రేమని సంపూర్ణంగా అనుభవించు అక్క అంటే నేనేమీ బాధపట్టలేదే, సంతోషంగానే ఉన్నాను. వస్తున్నానుగా, పెళ్ళి టైం దగ్గరకు వస్తోందిగా. నేను అనుభవించాలనుకున్నంత ప్రేమనంతా అనుభవించేయాలి. ఒక్క అతనితో శారీరకంగా కలవటం తప్ప నీకే ఇచ్చేస్తున్నాను, తీసుకోవే నా జితేంద్రనే అని వెక్కి 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 ఏడ్చింది ఇంద్రాణి. చూసావా కవిత, జీవితం కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఆ బ్రతుకునే లేకుండా చేసేసాడు నాకు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, అతనితో కలిసి ఎన్నెన్నో ఏవేవో ఊహలు, కానీ చివరికి ఏమీ మిగల్లేదు ఈరోజు నా జీవితంలో అని వెక్కి వెక్కి ఏడ్చింది ఇంద్రాణి. ఆ తర్వాత వీళ్ళు పెళ్లి దగ్గరకని రావటం, మెహందీలో, హల్దీలో, సంగీత్లో జితేంద్రతో చాలా సంతోషంగా టైం స్పెండ్ చేయటం, అతన్ని ముద్దు పెట్టుకోవటం, అతని ఒళ్ళో పడుకోవటం, కావాలనే అతని పేరుతో మెహందీ పెట్టించుకోవటం, ఆ తర్వాత బైక్ రైడ్లకు వెళ్ళటం, కార్ రైడ్లకు వెళ్ళటం, అతనితో భోజనం నోట్లో పెట్టించుకోవటం, అతని నోట్లో ఫుడ్ తీసుకొని తినటం. ఎన్నోసార్లు ఫ్రెంచ్ కిస్ ఇవ్వవా అని నవ్విస్తే ఇవ్వని తను అతన్ని 2 గంటల సేపు డీప్గా ముద్దు పెట్టుకోవటం. ఏంటి నువ్వే, మనసు నిండిపోయిందే నువ్వు పెట్టిన ముద్దుతో అంటే అతన్ని దగ్గరికి తీసుకోవటం, అతని గుండెల మీద పడుకోవటం, ఒళ్ళో పడుకోవటం, అతన్ని పడుకోబెట్టుకోవటం, కళ్ళ నిండుగా అతన్ని పెళ్లి కొడుకుగా చూడటం, తన్ని పెళ్లి కూతురుగా అతని ఎదురుగా వెళ్ళి నిలబడి చూసేలా చేసుకోవటం. గుండెలు నిండిపోయినాయి ఆ ఆనందంతో, సంతోషంతో. ఎందుకో అతనితో చాలా టైం స్పెండ్ చేసేసినట్టు అనిపించేసింది జీవితంలో. అతని
టాటూని తను గుండెల మీద వేయించుకుంది. అది అతనికి చూపించాలనుకుంది, కానీ చూపించే అవకాశమే లేదు. మొదటి రాత్రి రోజున చూపించాలని చాలా జాగ్రత్తగా దాచుకుంది. ఇప్పుడు అవసరమే లేకుండా పోయింది. ఒక్కసారి ఇంటిమేట్ అవుదాంరా పెళ్ళికి ముందు నా కోరిక అంటే, కాబోయే చెల్లెల మొగుడుతో తను తప్పుడు పనులు అలా కాకపోయినా చేయలేదు, అయినా చేయలేదు. తన క్యారెక్టరు ఆ పనికి ఒప్పుకోదు. సరదాగా చెంపదెబ్బ కొట్టడం, జితేంద్ర పెదవి మీద ముద్దు పెట్టుకొని పెళ్లి రేపనంగా ఈరోజు వెళ్ళిపోవటం, ఎన్నో జ్ఞాపకాలు. తెల్లారి పెళ్లిలో కళ్ళ నిండా అతన్ని చూసుకున్న తర్వాత కవితకి మేలి ముసుగేసి కూర్చోబెట్టడం, ఆ తర్వాత జితేంద్ర తాళి కడుతుంటే అలా కళ్ళ నిండుగా చూసుకోవటం. ఆ తాళి తనది, ఆ జితేంద్ర తనవాడు. ఇక కావాలని అతనికి అసహ్యం కలిగేలాగా వాసుని తీసుకురావటం, ప్రేమించానని ఒక కథ అల్లి చెప్పటం, అక్కడి నుంచి అతనితో చెంపదెబ్బలు తినటం. ఇంకా ఎక్కువసేపు ఉంటే అనుమానం వచ్చుద్దని అక్కడికే జితేంద్ర, నేను నమ్మను నమ్మను నమ్మను, నువ్వు నా ప్రాణం, నువ్వు నన్ను మోసం చేయవు, నువ్వు అబద్ధం చెప్పవు, నువ్వు నన్ను అంతెలా ప్రేమించావు, నాతో అలా ఎలా ఉన్నావని అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గుండెలు బద్దలైపోతూ ఉండగా, ఆ నరకాన్ని భరించలేక అక్కడి నుంచే తను బయటకు వచ్చేసేయటం, అమ్మా నాన్నలు చెల్లెల్ని అప్పచెప్పి అక్కడి నుండి బయటకు రావటం, వాసు అక్కడి నుండి వెళ్ళిపోవటం, ఆ తర్వాత ఇంటికి రావటం, ఇవన్నీ కళ్ళ ముందు ఒక కథలా జరిగిపోయినాయి. దేవుడు పటాన్ని ఒకవైపుని పెట్టుకొని జితేంద్ర ఫోటోను ఒకవైపు పెట్టుకొని వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూనే ఉంది. తిండి తింటలేదు, నిద్రపోవటం లేదు. ఒకవైపున చావు భయం, ఎటు నుంచి మరణం వస్తుందో, ఎటు నుంచి మృత్యు వస్తుందో. ప్రతి ఒక్క మనిషి పుట్టిన వాళ్ళం పోతామని తెలుసు, ఎవరూ ఇక్కడ ఉండటానికి రాలేదని తెలుసు. కానీ మనని కబళించేసేదే ఒకటి జబ్బు రూపంలో మనలోనే ఉందనే, మనం రోజుల్లో మనుషులమనే, ఆ మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో తెలియక కళ్ళకి నిద్ర పట్టట్లేదు. కళ్ళు మూసుకుంటే జితేంద్ర జ్ఞాపకాలు, అతని ప్రేమ, లేదంటే మృత్యువుని కబళించటానికి ఎవరో వచ్చినట్టు, తన్నే గొంతు నులివేస్తున్నట్టు, చంపేస్తున్నట్టు అనిపించి పిచ్చిదానిలా అయిపోయింది. కళ్ళ చుట్టూ నల్లగా అయిపోయినాయి. సంవత్సర కాలం అలా గడిచిపోయిందే. ఇక నరకం అంటే ఎలా ఉంటుందో, చిత్రవధ అంటే ఎలా ఉంటుందో చూడటం మొదలుపెట్టిందే. ఆ తర్వాత సంవత్సర కాలం అయిపోయింది కదో, ఇప్పుడు జితేంద్ర ఎలా ఉన్నాడో ఒక్కసారి చూడాలని మనసు కొట్టుకులాడుతోంది. కానీ వద్దు, పొరపాటున తనను చూశాడో ఇక మళ్ళీ తన జ్ఞాపకాలన్నీ తన మనసులో తిరగబడతాయి. ఇప్పుడిప్పుడే మేబీ కవితకి దగ్గరవుతున్నాడేమో, ఇద్దరూ బాగుంటున్నారేమో అనిపించే మళ్ళీ జితేంద్ర ఫోటో పెట్టుకొని గదిలో నుంచి బయటికి రాకుండా జీవిత ఖైదు విధించిన ఒక ఖైదీలాగా గదిలోనే ఉంటూ నరకం అనుభవిస్తోంది. అతని జ్ఞాపకాలని తలుచుకుంటూ భగవంతుణ్ణి ప్రశ్నిస్తూ చిత్రవధ పడుతోంది ఇక్కడ ఇంద్రాణి. ఇక పెళ్ళయి సంవత్సరం అయిపోయింది జితేంద్రది, కవితదే. అయిపోయిన తర్వాత సువర్చల రాజేంద్ర చాలా గ్రాండ్గా మ్యారేజ్ యానివర్సరీ ప్లాన్ చేశారు. నాకు చెప్పకుండా ఏంటి డాడీ ఇదంతా అన్నాడు జితేంద్ర. అదేంటి నాన్న, ఫస్ట్ యానివర్సరీ అయితే అనేసరికి కవితకి ఖరీదైన బట్టలు, డైమండ్ సెట్టు ఇచ్చింది సువర్చల వేసుకోమనే. సుందరి, చంద్రం వచ్చారు. చాలామంది హైయర్ అఫీషియల్స్, గెస్టులు వచ్చారు. జితేంద్ర మొహంలో నవ్వు లేదు, సంతోషం లేదు. బలవంతంగా సువర్చల రాజేంద్ర ఫంక్షన్ దగ్గరికి తీసుకొచ్చారు. కేక్ కట్ చేసి నోట్లో తినిపించబోతే తినకుండా అక్కడ పెట్టేసి అక్కడి నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆ వైట్ షర్ట్ తీసుకొని కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తుంటే ఆ వైట్ షర్ట్ని అలా కౌగిలించుకొని అలా వైట్ షర్ట్ మీదే పడిపోయి వెక్కిళ్ళు పెట్టి ఆడవటం మొదలుపెట్టాడు జితేంద్ర. ఎన్ని అనుకున్నాడు లైఫ్లో, ఇంద్రాణిని తీసుకొని పెళ్ళి అవ్వగానే హనీమూన్కి తీసుకెళ్ళిపోవాలి, ముందు గృహప్రవేశం కూడా అవ్వకుండా నెల రోజులు డోర్లు తీయకూడదు. తను చాలా రొమాంటిక్. తన వరకే పెళ్ళి అనేది కేవలం సొసైటల్ నామిన్స్ కోసం చేసుకునేది మాత్రమే. ఆమెని ఎంత ప్రేమిస్తున్నాడో తను రొమాంటిక్గా కూడా ఇంటిమేషన్ టైంలో కూడా ఆ ప్రేమని ఆమెకి చూపించాలి. ఆమెతో స్వర్గ సుఖాలు ఎలా ఉంటాయో చవి చూడాలి. నెల రోజుల తర్వాత అక్కడ ఉన్న చుట్టూ ఉన్నటువంటి ఆ దేశంలో స్పెషల్స్ అన్నీ ఆమె కళ్ళకు చూపించాలి. ఆ తర్వాత ఆమెను తీసుకొని రావాలి. హనీమూన్ ప్లేస్ కూడా చాలా స్పెషల్గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఏ డిస్టర్బెన్స్లు
లేకుండా చాలా స్పెషల్గా అనుకున్నాడు. ఈరోజు జీవితంలో ఏమీ లేవు, ఇదే ఫస్ట్ యానివర్సరీ, తనతో తను ఎలా ఊహించుకున్నాడో చాలా స్పెషల్గా చేసుకోవాలనుకున్నాడు. చివరికి తన జీవితం ఇలా అయిపోయిందే. ఇంద్రాణి ఎలా ఉందో పెళ్లి చేసేసుకుందా వేరే వాడినే, ఆ ఊహే తట్టుకోలేకపోతున్నాడు. తను ముద్దు పెట్టిన పెదవులు, తను తాకిన శరీరం, తను క్లోజ్ అవుదామనుకున్న ఆమె మనసు వేరే వాడి సొంతమా? ఎందుకో గుండె పగిలిపోతున్నట్టుగా అనిపించిందే. అసలు తను ఎందుకు బ్రతుకుతున్నాడు? తను పోతే ఇప్పుడు వచ్చి నష్టమేముందే? ఈ బ్రతుకు బ్రతకటం కన్నా చావే నయం కాదా? అమ్మా నాన్నల కోసం బ్రతుకుతున్నాడా? సొసైటీ కోసం బ్రతుకుతున్నాడా? ఎందుకు ఇందు తన్ని ఇలా చేసిందే? అసలు అంతా తన్ని మోసం చేసేదే అయితే గనక అలా ఎలా తనకి ఫ్రెంచ్ కిస్ పెట్టగలిగిందే? మెహందీ రోజున తన పేరు ఎలా రాయించుకుందే? అప్పటికే వాసు వచ్చాడని చెప్తున్న ఆమె ఎందుకు 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 ఎన్నో ప్రశ్నలు తలబద్దలైపోతూ అలా సొమ్మసిల్లిపోయాడు. ఏడ్చి 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 కన్నీళ్ళు ఇంకిపోయే. ఒకవైపున వచ్చిన గెస్టులందరూ రకరకాలుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు. జితేంద్ర గురించి, సువర్చల రాజేంద్ర గురించి. కవిత అలా కూర్చుండిపోయింది. సుందరి చంద్రం అబ్బాయే మారతాడులేండి, పర్వాలేదు, అర్థం చేసుకుంటాడు కొంతకాలం అయ్యాక. మీ చేతిలో పెట్టాక అది మీ పిల్ల, దాని మంచి చెడు మీరే చూడాలి. ఇక అదే అబ్బాయి లేనిదే బ్రతకలేని స్థితికి వచ్చేసిందే. ఏది అవునన్నా ఏది కాదన్నా సరే అదే అబ్బాయి భార్య, అబ్బాయే దాని భర్త అనేది మాత్రం నిజం కాదా అని వాళ్ళు కవితనే సువర్చల రాజేంద్ర చేతిలో పెట్టి నమస్కారం చెప్పి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కవిత మీరేం బాధపడకండి ఆంటీ, బాధపడకండి అంకుల్, ఈ జన్మకు ఎవరు అవునన్నా కాదన్నా ఆయన మారుతారు, నాకు నమ్మకం ఉందే. ఆయన మారేంత వరకు ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నేను ఎదురు చూడగలను. నాకు అంత ఓర్పు సహనాలనిచ్చాడు ఆ దేవుడు. ఎప్పటికైనా ఆయన్నే నేను మామూలు మనిషిని చేస్తాను. మేమిద్దరం ప్రేమగా ఉంటాం, మేము మీకు వంశాంకురాల్ని అందిస్తాం. ఆయన ఇదివరకిట్లాగా మళ్ళీ సంతోషంగా ఆనందంగా ఉండే రోజు రాకుండా పోదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి పూజ గదిలో కూర్చుందే. సువర్చల రాజేంద్రకి జనాలు మాట్లాడుకునే మాటలకి తల పనిచేయక వచ్చి హాల్లో చెరో సోఫాలో కూర్చున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇలా మళ్ళీ రొటీన్ లైఫ్లో రోజులు గడిచిపోవటం మొదలైంది. ఆ తరువాత జితేంద్ర బిజినెస్లో బాగా బిజీ అయిపోయాడు. నెంబర్ 1 ప్లేస్లోకి తీసుకొచ్చేసాడు బిజినెస్లన్నీ కూడా. బిజినెస్లో కొడుకు గెలుస్తున్నాడనే ఆనందపడాలా, లేదంటే కొడుకు కోడల్ని తాకట్లేదనే, ఇద్దరూ దూరంగా ఉంటున్నారనే, ఇద్దరిని చూసి బాధపడాలా? జితేంద్ర మాత్రం తిండి తింటలేదు, నిద్రపోవటం లేదు, ఫుల్ టైం ఆఫీసులోనే ఉంటున్నాడు. ఎప్పుడో వెళ్తున్నాడు, ఎప్పుడో వస్తున్నాడు. పొద్దున 6 గంటలకే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. బెడ్రూమ్లో ఉండట్లేదు, రాత్రి 2ంటికి 3ంటికి వస్తాడు. ఇక కోడలు చూస్తే అయితే పూజ గదిలో, లేతే లాన్లో, లేతే బెడ్రూమ్లో, లేదంటే టెర్రస్ మీద ఒక్కటే ఉంటుంది. అలాగా సువర్చలకి బ్రెయిన్ పనిచేయట్లేదు. రాజేంద్ర ఒకవైపున వ్యాపారం పనుల్లో ఆయన మునిగిపోయాడు. ఏంటి పరిస్థితులు అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. అక్కడ ఇంద్రాణి రోజులు లెక్క పెట్టుకుంటోంది. పెళ్ళయ్యి 13 నెలలు అయిపోయింది జితేంద్రకి. ఈలోపు రాజేంద్రకి చిన్ననాటి స్నేహితుడు ఒక ఆయన అబ్రాడ్లో సెటిల్ అయిపోయాడు. ఆయన కొడుక్కి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు ఇక్కడ సంబంధం చూసుకొని వాళ్ళ అబ్బాయికి ఇక్కడే పెళ్లి జరిపిస్తున్నామని, పెళ్లికి సువర్చల రాజేంద్ర ఖచ్చితంగా రావాలని, రాకపోతే మేము ఫీల్ అవుతామని, వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలని ఇంటికి వచ్చి పిలిచి మరీ ఇన్ని సంవత్సరాల స్నేహాన్ని గుర్తు చేసుకుని మరీ ఆయన వెళ్ళాడు. జితేంద్రని రమ్మనమన్నారు సువర్చల రాజేంద్ర, కవితను కూడా రమ్మనమన్నారు. జితేంద్ర బిజినెస్ పని మీద వేరే ఊరు వెళుతున్నానని, ఒక వారం రోజుల వరకే నాకు అక్కడ ఇంపార్టెంట్ మీటింగ్స్ అటెండ్ చేయాల్సినవి ఉన్నాయని, నాకు రావటం కుదరదని చెప్పాడు. కవితను పోనీ నువ్వు రామ్మా అంటే, పర్లేదా అంటే, పర్లేదు అంకుల్, నాకు కొన్ని వ్రతాలు నోములు పూజలు ఉన్నాయి, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఇప్పుడు అక్కడికి వచ్చిన నా మనసంతా దేవుడి మీదకే పీకుద్దే అనేసరికి, సరే అలా అయితే ఇల్లు చూసుకోమ్మా అని, తాళాలేటు నీకే అప్పచెప్పానుగా తల్లి, పని వాళ్ళు వస్తూ ఉంటారు అంటే నేను ఒక్కదాన్ని
ఒక్కదాన్నే ఉండేటప్పుడు అంతమంది పని వాళ్ళు ఎందుకో, బయట గేట్ వాచ్మెన్ ఉన్నాడు, వంట నేను చేసుకుంటాను, నేను ఫోన్ చేస్తే రమ్మనమని చెప్పండి ఆంటీ చాలు అని చెప్పింది కవిత. అదే నిజమేలే, మనం లేనప్పుడు పనోళ్ళను కూడా ఉండమనకూడదు ఇంట్లో అన్నాడు రాజేంద్ర. సరేలే మనమని కోడలు చెప్పినట్టుగానే చెప్పింది ఆవిడ పని వాళ్ళకే. చెప్పి సువర్చన రాజేంద్ర బట్టలు సర్దుకొని వారం 10 రోజులు ఉండమన్నారు, కానీ మేము ఒక వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తామమ్మా అంటే సరే అన్న తర్వాత వాళ్ళు వెళ్ళాక జితేంద్ర తనకు కావలసినవన్నీ ప్యాక్ చేసుకుని ఇక డ్రైవర్ని నాకు కారేమీ వద్దు, నేను ఆల్రెడీ ట్యాక్సీ బుక్ చేసుకున్నాను ఎయిర్పోర్ట్ వరకు, లగేజీ ట్యాక్సీలో పెట్టేసే చాలు అని చెప్పి నేను వెళ్తున్నాను అనే కవితతో అనేసి వెళ్ళొస్తాను అనండి అంటే ఏం మాట్లాడకుండా కారెక్కేశాడు జితేంద్ర. ఆ తర్వాత సువర్చల రాజేంద్ర పెళ్ళికట్టు వెళ్ళిపోయారు. జితేంద్ర ఎయిర్పోర్ట్కి వచ్చాడో, ఎయిర్పోర్ట్కి వచ్చి అలా కూర్చున్నాడో లేదో ఫ్లైట్ డిలే అన్నారు. అలా కూర్చున్న జితేంద్రకి అక్కడ ఒక అమ్మాయి రెడ్ కలర్ శారీ కట్టుకొని తల్లో అలా రెడ్ కలర్ రోజ్ పెట్టుకొని అలా రెడ్ కలర్ లిప్స్టిక్ వేసుకొని రెడ్గా ఉండే బీడ్స్ జ్యువెలరీ వేసుకొని తన కళ్ళ ముందు నుంచే భర్త చెయ్యి అలా పట్టుకొని అతని భుజం మీద పడుకొని అలా అటు ఇటు తిరగటం చూసిన జితేంద్ర కళ్ళల్లో నుంచే గంగ ఏరులై పొంగిపోయిందే. ఒకవైపు ఇంద్రాణి జ్ఞాపకాలు, ఆ రోజు తను ఎర్రచీర తీసుకెళ్ళి ఇవ్వటం, ఆ ఎర్రచీర తన ప్రేమ గుర్తుగా కట్టుకొని ఆమె తులసి కోట దగ్గర పూజ చేయటం, తన కోసమని తనకిష్టమైనటువంటి స్వీట్ చేసి తీసుకురావటం, ఆ తర్వాత తెల్లటి షర్ట్ మీద ఎర్రటి హార్టు తనకి కుట్టివ్వటం అన్నీ కళ్ళ ముందు మెదిలే. ఆ రోజు పెళ్ళికి ముందు ఆమె ముద్దు పెట్టుకోవటం, దగ్గరికి తీసుకోవటం, గుండెల మీద పడుకోవటం, తన నోట్లో ఫుడ్ తీసుకొని ఆమె తినటం అవన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ఒక్కసారిగా గుండెంతా బద్దలైపోయినట్టు అనిపించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు. దాంతో ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఫ్లైట్లని ఆపేస్తున్నామని, ఎవరి జర్నీలు ఇక జరగవని, మళ్ళీ తిరిగి ఫ్లైట్లు బయలుదేరేటప్పుడు మీకు మెసేజ్లు ఇస్తామని చెప్పారు వాళ్ళు. జితేంద్రకి పిచ్చి కోపం వచ్చి వాళ్ళ మీద పిచ్చోళ్ళలాగా అరిసేస్తుంటే, సార్ మేమందరికీ రిఫండ్ చేస్తున్నాం ఆల్రెడీ మనీ, మీకు కూడా వచ్చే ఉంటుంది, మెసేజ్ చెక్ చేసుకోండి, ఎందుకు అరుస్తున్నారు సార్, సిచ్యువేషన్ బాగున్నప్పుడు అట్మాస్ఫియర్ ఇలా ఉన్నప్పుడు ఫ్లైట్ ఎలా వెళ్తుంది, ఎవరికైనా ప్రాణహాని ఉంటుంది కదా, మీరు కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యండి అలా మాట్లాడకూడదని వాళ్ళు అనేసరికి నిజమే, ఎందుకు నేను పిచ్చుకుక్కలాగా అరుచుకుంటున్నాను, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నాను అనే దాంతో ఐఎమ్ సారీ అని అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లోనే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆ రెడ్ శారీ అమ్మాయి భర్తతో కలిసి అలా వెళుతూ ఉండగా కారులో అతను ఆమెను ముద్దు పెట్టుకోవటం చూసి దుఃఖం ఆగలేదు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అలా బయటకు వచ్చేసరికి వర్షం ఆగకుండా పడుతోంది. ఆ వర్షంలో ఎన్నో జ్ఞాపకాలు. ఒకరోజు తను ఇంద్రాణి కలిసి పొలానికి వెళ్ళారు. అక్కడ వర్షం పడుతోంది. వర్షం పడుతుంటే ఇంద్రాణిని గట్టిగా పట్టుకొని ఆ వర్షంలో ఎంతోసేపు ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఈ వర్షంలో కలుద్దామే, నిన్ను ఇలా చూస్తూ దూరంగా ఉండలేకపోతున్నాను, ఎవడు పెట్టాడే ఈ పెళ్ళి, ఈ సంస్కృతులు సాంప్రదాయాలు ఇవన్నీ సొసైటీ కోసమే కదా, నిన్నిలా చూస్తూ ఉండటం అంటే నా వల్ల కావట్లేదు, ఆ పక్కనే గుడి ఉంది పద పసుపు కొమ్ము కట్టేస్తాను, తర్వాత మనం పెళ్లి చేసుకోవచ్చు అనేసరికి ఇంద్రాణి తోసేసింది జితేంద్రని. తోసిన తర్వాత కింద పడిపోతానే అంటే గట్టిగా పట్టుకొని హక్ చేసుకొని ముద్దు పెట్టుకుంది. ఆ తర్వాత చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చోబెట్టి చలిమంట వేసింది. చలిమంట వేసి అలా ఆ చలిమంటలో వర్షంలో తడిచిన ఆమె జుట్టు, ఆమె కళ్ళు, ఆమె పెదవులు ఆమెను చూస్తుంటే ఛీ, ఏంటి అలా మనుషుల్ని స్కానింగ్ చేసినట్టు చూస్తావు, అసలు స్టూపిడ్, ఎంత ఎంబారసింగ్గా ఉంటుందో తెలుసా ఒక అమ్మాయికి. ఏంటి నేను చూసినా ఉంటుందా నీకు, రొమాంటిక్గా ఫీల్ అవ్వవే, ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదే, కావాలంటే నువ్వు నన్ను చూసుకో నేను వద్దంటానా, సిగ్గులేదురా నీకు అని వెళ్ళి మొక్కజొన్న కండెలో ఆ పక్కనే తోటలో ఉన్నవి విరుచుకొచ్చి కాల్చి దా తిందుగానే అంటే ఆమెను లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమెను తన గుండెకి దగ్గరగా పొదవి పట్టుకొని ఒకవైపున ఆమె కొరుకుతుంటే మరొక వైపున ఆమె పెదవికి తన పెదవులు తగిలే
అయ్యేలాగా తను ఆ మొక్కజొన్న కండిని కొరుకుతూ ఈగొద్దా తిందు కానీ చెంప వగులుతుంది అంటే నా నోట్లో ఫుడ్ నువ్వు తినవా, నీ నోట్లో నేను తింటానులే అయితే అని ముద్దు పెట్టుకోవటం. నిజంగా వేరే మగాడిని ప్రేమించిన ఒక ఆడపిల్ల అలా ఉంటుందా? మరొక మగాడితో అనే గుండెల్లో మంటలు చెలరేగుతూ ఉండగా ఏడుపు కట్టలు తెంచుకొని వచ్చేసిందే. దాంతో తట్టుకోలేని ఆ ఏడుపుతో ఆ ఎయిర్పోర్ట్ బయటే మోకాళ్ళ మీద కూర్చుని పొగిలి ఏడ్చేసరికి చుట్టుపక్కల ఉన్న జనాలంతా వింతగా చూస్తూ వెళుతున్నారు. ఎవరు చూస్తున్నారు ఏంటి అనేది కూడా పట్టించుకోకుండా అలా ఎంతసేపు ఆ వర్షంలో కూర్చుండిపోయి ఏడ్చాడో కూడా తెలియదు. ఆ తర్వాత వచ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోతాయి కదా కళ్ళల్లో నుంచి, సొమ్మసిల్లిపోయి ఆ కన్నీళ్లు ఆగిపోయినాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లోనే తగలలేడు కదా, కొంపకు పోవాలిగా అనే దాంతో ట్యాక్సీని పిలిచి అలా ట్యాక్సీలో ఎక్కిన తర్వాత కరెక్ట్గా ఇంటికి కాస్త దూరంలో ట్యాక్సీ రిపేర్ వచ్చి ఆగిపోయింది. పర్వాలేదులే మనమని ట్రాలీ తీసుకొని ఆ ట్యాక్సీ అతనికి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి ట్రాలీ లాక్కుంటూ వస్తే బయట సెక్యూరిటీ ఒక్కడే ఉన్నాడు. సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేస్తే నేను తీసుకొస్తానులే బాబు అంటే ఆ ట్రాలీ అక్కడే వదిలేశాడు. తీసుకొచ్చి సెక్యూరిటీ దాన్ని గుమ్మం బయటే పెట్టేసి బాబు నేను వెళుతున్నాను అంటే అలాగేలే అని వర్షం పడుతుండగా లోపల కాసేపు క్వార్టర్స్ ఉన్నాయి కానీ ఈ క్వార్టర్స్ సైడ్ కూర్చో అంటే అలాగే బాబు అన్న తర్వాత సెక్యూరిటీ వెళ్ళిపోయాడు. హాల్లో అలా కూర్చున్నాడు. తలంతా బరువెక్కిపోయింది, గొంతు దప్పి కట్టేస్తోంది. తనకి యూజువల్గానే అసలు కవితని పిలిచే అలవాటు, కవితకు పనులు చెప్పే అలవాటు లేదు. ఇంట్లో పని వాళ్ళు ఎవరూ లేరనుకుంటా, అమ్మ కూడా లేదని అప్పుడు గుర్తుకొచ్చింది. లేచి వెళ్ళి ఫ్రిడ్జ్లో చల్లటి నీళ్ళు ఒక బాటిల్ నెత్తి మీద కుమ్మరిచ్చేసుకొని ఒక బాటిల్ నీళ్ళు గటగట తాగేశాడు. ఆ తర్వాత ఇక పైన నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. బహుశా పైన ఉన్నట్టుంది కవిత. నేను కూడా వెళ్ళి బట్టలు మార్చుకోవాలి కదా, వర్షంలో తడిచిపోయాననే దాంతో ఇక ట్రాలీని అక్కడే వదిలేసి మెల్లగా పైకి వెళుతూ ఉండగా ఒక ఆడది మగాడు ఇంటిమేట్ అయ్యేటప్పుడు బెడ్రూముల్లో నుంచి వినపడే శబ్దాలు లాంటివి వినపడుతున్నాయి. దాంతో బెడ్రూమ్ దాకా వెళ్ళిన వాడు అలా తలుపు తీద్దామనుకున్నవాడు కిటికీ తీసే ఉండటంతో తనకు అలాంటి వినే అలవాట్లేదు. లోపల ఒక మగాడు ఒక ఆడదాని గొంతు. కిటికీ కొంచెం తీసి చూస్తే కవిత చాలా క్లోజ్గా ఎవరో ఒక మగాడితో డీప్గా ఇంటిమేట్ అవుతూ కనిపించింది. తప్పేముంది, ఒక భర్తగా తాళి కట్టిన తర్వాత తనే సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాడు, అందుకే ఈ సుఖాన్ని వెతుక్కున్నట్టుంది. ఇంట్లో ఎవరూ లేరు కదా. కానీ ఇలాంటి ఆడవాళ్ళు పగటిపూట ఎంత నటిస్తారంటే మహాపతివ్రతల్లాగా అయితే బెడ్రూముల్లో లేకపోతే పూజ గదిలో లేకపోతే టెర్రస్ పైన లేకపోతే బయట గార్డెన్లో ఉంటూ నా మీదే ప్రేమ ఉన్నట్టు నటించే ఒక ఆడదేగా ఇది కూడా. నా కోసం ఇది ఫుడ్ తినట్లేదని అమ్మ చెప్పుద్ది, నా కోసం ఇది నీళ్లు తాగట్లేదని నాన్న చెప్తాడు, నా కోసం అనేది రాత్రులు దాకా ఎదురు చూస్తుందని చెప్తారు. నిజమే, మనసులో నన్ను పెట్టుకునే పాపం శరీరాన్ని ఎవరితోనో కష్టపడి పంచుకుంటోంది. శరీరం కదా సుఖాన్ని కోరుకొని ఉంటుంది, వయసు కదా ఆపుకోలేకపోయి ఉంటుంది అనుకోనే అక్కడి నుంచి అలాంటి చూడటం కూడా అసహ్యం అనిపించి చాలా త్వరగా దీనికి విడాకులు ఇచ్చి ఎంతో కొంత ఇచ్చేసి పంపించేస్తే తన మనసుకు ఒక ప్రశాంతత. ఇలాంటి ఇంట్లో ఒకప్పుడు ఇంద్రాణి తిరగాలి అనుకున్నాడు. ఇంద్రాణి తన కాదనుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి క్యారెక్టర్లెస్ ఆడవాటిని తిరగనిచ్చే ఇల్లు కాదు తనది అనిపించే రాబోతూ ఉండగా ఇద్దరూ క్లోజ్ అవటం అయిపోయిన తర్వాత అతను ఆమెని అలా పక్కకి పెట్టి లేచి నిలబడి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చే ఇంతకీ నేనేమో పెళ్లి చేసుకుందాం అంటాను, కాదు అంటావు, నాకేమో విసుగొస్తుంది, దొంగతనంగా గోడలు దూకి రమ్మంటావు, రాత్రుల్లో వచ్చే రాత్రంతా నిన్ను సుఖపెట్టి నేను సుఖపడే మళ్ళీ తెల్లవారుజాముకి వెళ్ళిపోవటం అంటే పద్దాక ఆ వెనకాల గోడలు దూకి రావటం, నువ్వు గేట్లు తీసి నుంచోవటం నాకు ఎంత ప్రాబ్లంగా ఉంటుందో తెలుసా. ఎవరైనా చూస్తే ఏంటిదంతా, అసలు ఎందుకైనా మనం అన్నాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు నువ్వు అసలు వీణ్ణి చేసుకోవటం ఏంటి, ఈ దరిద్రం అంతా ఏంటి, నాకు ఎదవ బతుకు కాపోతేనో అని అవతల వాడంటుంటే ఇంకా నువ్వు ఆపుతావా రమణ? అసలు నీకేం తెలుసో, మా అమ్మ మా నాన్న ఎంత నటించి మా అక్కని ఈ పెళ్లి నుంచి తప్పించి జితేంద్ర నుంచి దూరం చేసి నన్ను వీడి పెళ్ళాన్ని చేశారో
చేశారో నీకు తెలుసా? అసలు మా అమ్మ నాన్న లేకపోతే నేను ఇంటికి కోడలు అయ్యేదాన్నా? అది వాడిని నాకు అప్పగించేదా? దాని ప్రాణమైనా ఇస్తానంది, కానీ వీడిని మాత్రం ఇవ్వనంది. అదే అలాంటిదే మేమెంత కష్టపడితే ఇక్కడ దాకా వచ్చామో తెలుసా నీకు? అసలు ఏంటి ఆ కథ? నాకు చెప్పవేంటి? నాకు అర్థం కాదు. ఇప్పుడు అవి చెప్పినా నీకు అర్థం కావులే, కానీ అంత పెద్ద పెద్ద విషయాలు తెలుసుకొని ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంట? మూసుకొని మళ్ళీ ఒక వారం రోజుల్లో వాడు వస్తాడు. నాకు నువ్వు కావాలనిపిస్తుంటే వినవేంట్రా? నాకు ఎంతసేపు అయినా సరే నీతో క్లోజ్గా ఉండాలనిపిస్తుంటే కాసేపటికే నీరసించిపోతావేంటి? ఇదిగో ట్యాబ్లెట్ల డబ్బా వేసుకొని నోరు మూసుకొని రా. ఫుడ్ కూడా రెడీగా పెట్టాను ఆర్డర్ చేసే. ఓపిక లేకపోతే ఫుడ్ తిను. క్లోజ్గా ఉందాం రమ్మనమంటే నీ వెధవ సోదేంటి? ఇప్పుడు మా అమ్మ నాన్న, మా అక్క గురించి, నా మొగుడు గురించి, నా అత్తమామల కథలు నీకెందుకు? వాడెటు పోయాడు? వాడు నన్ను టచ్ చేయలేదు. నేనైతే వాడిని చెయ్యొద్దు అనకపోయినా నేనైతే మాత్రం వాడు చెయ్యకుండానే నీతో క్లోజ్గా ఉంటున్నాను కదా. వాడికి పెళ్ళాంగా సొసైటీలో ఉంటున్నాను, నీకు పెళ్ళాంగా బెడ్రూమ్లో ఉంటున్నాను. చాలదా? నీకు ఇంకేం కావాలి? అంటే ఎందుకు ఈ దొంగ బతుకు? నాకు పెళ్ళాంగా ఉండాలి కానీ సొసైటీలో నేనేదో నీతో తప్పు చేస్తున్నట్టు, నేనేదో విట్టున్నయ్యి నువ్వేదో వ్యభిచారం చేస్తున్నట్టు పిచ్చి మాటలు మాట్లాడితే పళ్ళు రాలుతాయిరా అనేసరికి ఎవరు ఎలా సస్తే నాకెందుకు అనుకొని వెళ్ళబోతున్న జితేంద్ర అలా ఆగిపోయాడు. ఆగిపోయి అంతా దాంట్లో ఒకే ఒక్క మాట పట్టుకున్నాడు. ఏంటంటే మా అమ్మ నాన్న ఎంత కష్టపడి మా అక్కనే ఈ పెళ్లి నుంచి తప్పించి నన్ను కూర్చోబెట్టారో తెలుసా? ఏం చేశారు అక్కడ? దేన్నైనా ఇస్తానంది, కానీ ప్రాణమైనా ఇస్తానంది, జితేంద్రనివ్వనందే. అలాంటిది దాంతోనే వాడికి నాకు పెళ్ళయ్యేలా చేశారంటే మా అమ్మ నాన్న ఎంత కష్టపడ్డారో తెలుసా అనే ఆ మాట వినేసరికి ఇక అసలే ఆవేశంతో కోపంతో తనది అనుకున్న జీవితం తన చేయి జారిపోయిందని తెలిసే అసలేంటి డ్రామా, ఏంటి నాటకాలు అని కిందకొచ్చాడు. వచ్చి సెక్యూరిటీ అని పిలిస్తే బాబు అనేసరికి ఆల్ డోర్స్ క్లోజ్ చేసి మెయిన్ డోర్ కూడా లాక్ చేసి నువ్వు బయట నిలబడు. ఐరన్ రాడ్ ఇట్టి మంది ఆల్రెడీ మొత్తం మెకానిక్ వస్తువులన్నీ పెట్టే గదిలో ఉంటుందిగా అనేపాటికి తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు, బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. అలాగే బాబు అన్న తర్వాత వెళ్ళి బెడ్రూమ్ డోరు ఒక్క తన్ను తన్నేపాటికి అలా బట్టలు కూడా లేకుండా బెడ్షీట్లోనే ఉన్నారు. కవిత ఆ పక్కన ఉన్న రమణ అనేవాడు, వాడు గబగబా లేచి బట్టలు మార్చుకొని పారిపోబోతుంటే 4 పీకులు పీకేసరికి మూసుకొని కూర్చోరాను పక్కకి అనేసరికి లేచి బట్టలు వేసుకోబోతున్న కవితనే అలాగే పడేసి తుక్కు కింద కొట్టేపాటికి బెడ్షీట్ని అలాగే చుట్టుకొని కొట్టొద్దు బావా, నీకు దండం పెడతాను బావా, నీ కాళ్ళు పట్టుకుంటాను బావా అనేసరికి లేవే నువ్వు లే ముందులే అని హాల్లోకి ఈడ్చుకొచ్చి పడేశాడు. ఇద్దరినే ఈడ్చుకొచ్చి పడేసిన తర్వాత ఏంటి డ్రామా? నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, ఎవరిని పిలుచుకున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరితో ఇంటిమేట్ అవుతున్నావు నాకు అనవసరం. నీ మొహాన్ని నేను విడాకులు పడేసేది ఖాయమే, నేను ఎటు నిన్ను నా లైఫ్లో నుంచి ఎలిమినేట్ చేసేది ఖాయమే. కానీ నా ఇంద్రాణిని నా లైఫ్లో నుంచి నీ అమ్మ బాబు తప్పించటం ఏంటి? నా ఇంద్రాణి నన్ను వదులుకోను అనేంత నన్ను ప్రేమించినప్పుడు నన్ను తనే వదులుకునేలా మీరేం చేశారో, నిన్ను నాకిచ్చి తను పెళ్లి చేసేలాగా మీరు తన్ని ఏం చేశారో అని జితేంద్ర అడిగితే అబ్బే అలాంటిదేమీ లేదంటే నువ్వు ఇలా ఎందుకు చెప్తావే అని వెంటనే జితేంద్ర ఐరన్ రాడ్ని ఎర్రగా కాల్చి తీసుకొని వచ్చాడు. ఆ కాలే ఐరన్ రాడ్తో కవితని 4 బాదులు బాదేసరికి రమణ ఉసే చీప్ దానా క్యారెక్టర్లు ఇస్తానా, జరిగిన నిజమేంటో చెప్పవే. సార్ సచ్చుద్ది సార్, కొట్టబాకండి సార్, చెప్పుద్ది సార్ అనేపాటికి నీ కాళ్ళు పట్టుకుంటాను బావా, నిజం చెప్తాను బావా, కొట్టొద్దు బావా, నీకు దండం పెడతాను బావా అనేసరికి నీ బతుకు అని చెప్పవే, చెప్పు అని అలాగే కూర్చుని ఆ ఐరన్ రాడ్ని అలా నేలకేసి కొడుతూ కూర్చున్నాడు జితేంద్ర. చెప్పకపోతే నీకు తలకాయ పగిలిపోద్దని ఇప్పుడు అర్థమవుతుంది కదా, చెప్పి సావ్వే అన్నాడు రమణ. అన్న తరువాత అసలు ఈ కథ మొదలైంది ఇప్పుడు కాదు బావా, అక్కకి 3 ఏళ్ల వయసున్నప్పుడు, నాకు 1 సంవత్సరం వయసున్నప్పుడు మొదలైన కథ ఇది.
తను మా సొంత అక్కయ్య కాదు, మా పెదనాన్న ఆనందరావుకి, మా పెద్దమ్మ శారదకి పుట్టింది మా అక్క ఇంద్రాణి. మా నాన్న మా పెదనాన్న ఇద్దరు అన్నదమ్ములు. ఆస్తిపాస్తులు సమానంగానే పంచుకున్నారు. ఇంకా మా నాన్న చిన్నవాడని మా పెదనాన్న మా పెద్దమ్మ కట్న కానుకలు బాగా తీసుకొచ్చింది అనే దాంతో, వాళ్ళమ్మ నాన్నలకి మా పెద్దమ్మ ఒకటే కూతురు అనే దాంతో మా నాన్నకే ఎక్కువ వాటా ఇచ్చాడు. అయితే మా అమ్మ మా నాన్న చేత దుబారాతనంతో అడ్డమైన వ్యాపారాలు పెట్టించి నెత్తిన ముసుగేసుకొని ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం గుండం చేయించేసింది. అప్పటికే పెద్దమ్మ పెదనాన్నకి అక్క ఇంద్రాణి పుట్టి నేను పుట్టేశాం కూడాను. అయితే అడుక్కు తినే స్థితికి వచ్చిన మా నాన్న మా అమ్మ రోజు కూలీకి వెళుతున్నారని, గుడిసెల్లో ఉంటున్నారని, ముష్టెత్తుకునే స్థితికి వచ్చారని, గంజి కాసుకోవటానికి కూడా డబ్బులు లేక, మా అమ్మకి నాకు చనుబాలు ఇవ్వటానికి కూడా పాలు రాక అల్లాడిపోతుంటే, అది తెలిసిన మా పెద్దమ్మ పెదనాన్న తీసుకెళ్ళి మా అమ్మని నాన్నని నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. ఆ తర్వాత మా పెదనాన్న మా నాన్నని వెంట పెట్టుకొని తనతో పాటు పొలానికి తీసుకెళ్తూ, ఆ తర్వాత మా అమ్మని మా పెద్దమ్మ తన సొంత చెల్లెల్లాగా చూస్తూ నన్ను కన్నబిడ్డలాగా చూసేదే. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున మా పెదనాన్న పెద్దమ్మ కలిసి మా పెద్దమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్ళొస్తూ మా అక్కని మా అమ్మ దగ్గర వదిలిపెట్టి వెళ్ళారు. కాస్త నలతగా ఉందని. వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి శవాలుగా తిరిగి వచ్చారు వాళ్ళు. మా పెదనాన్న ఆస్తి ఎవరి పేరు మీద పెట్టలేదు. ఇక మా పెద్దమ్మ పెదనాన్నకి అంత్యక్రియలు చేసిన తర్వాత మా అమ్మకి ఆస్తి మీద ఆశ పుట్టింది. మా పెద్దమ్మ నగల మీద కన్ను కుట్టింది. దాంతో అక్క బాధ్యత మా అమ్మ నాన్న తీసుకుంటామని చెప్పి మా పెద్దమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళనే అక్కడి నుంచి పంపించేస్తే మా పెదనాన్న పేరు మీద ఉన్న ఆస్తి మా నాన్న పరమైంది. ఇప్పుడు ఉన్న ఆ 10 ఎకరాల పొలం కూడా మా పెదనాన్న పొలాన్ని అమ్మేసి మా నాన్న కొన్నదే. ఇప్పుడు ఉన్న ఇల్లు, అక్కడ ఉన్న ఇల్లు అమ్మేసి ఇక్కడ ఇల్లు కొనిచ్చింది మా అమ్మ. మా పెద్దమ్మ నగల్ని బయటికి తెలియనివ్వకుండా తీసుకెళ్ళి బ్యాంకీలో దాచిపెట్టేసింది. ఆ తర్వాత ఆ ఊర్లో ఉండకూడదని చెప్పి అక్కడ ఆస్తిపాస్తులన్నీ అమ్మేసుకున్న తర్వాత మా అక్కని నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చి మా పెద్దమ్మ స్త్రీధనాన్ని కూడా అమ్మేసిన తర్వాత ఆ డబ్బులతో మా నాన్నతో మళ్ళీ మా అమ్మ వ్యాపారం పెట్టించి, మా అమ్మ చీరల వ్యాపారం, చీటీల వ్యాపారం, గుర్ర పందాలు, పేకాటల్లో పెట్టించి, ఆ తర్వాత అడ్డమైన వ్యాపారాలు పెట్టించి మా నాన్నకి నష్టాలు వచ్చి చివరికి ఆ పొలం, ఆ ఇల్లు, ఆ బంగారం మాత్రం మాకు మిగిలాయే. మా అక్కకి తనకంటూ ఒక అమ్మా నాన్న ఉన్నారనే విషయమే తెలీదు. అసలు మేమెక్కడికి వెళ్ళిపోయామో మా అక్కని తీసుకొని మా అక్క వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి తెలియదు. అంత దూరం తీసుకొచ్చేశారు మా అమ్మ నాన్న. వీళ్ళనే సొంత కన్న తల్లి తండ్రులు అనుకునేదే. వేరుగా చూస్తే ఎక్కడ బయటపడిపోద్దో వ్యవహారం అని వేరుగా చూసినట్టు లేకుండానే వేరుగా చూసేది చిన్నప్పటి నుంచి మా అమ్మ. మా అమ్మకి మిషన్ కుట్టడం వచ్చు కాబట్టి బజారుకి వెళ్ళి తీసిపారేసిన ముక్కలు ఖరీదు తక్కువలో ఉండేవి తీసుకొచ్చి మా అక్కకి మిషన్ కుట్టి నాకు బాక్సుల్లో పెట్టున్న ఖరీదైన రెడీమేడ్ డ్రెస్సులు తెచ్చి చెల్లి కోసం ఇక బయట తక్కువ రేట్లో బట్టలు అమ్ముతుంటే కొనుక్కొచ్చి నీకోసం నేనే ఖరీదైనటువంటి షాపుకు వెళ్ళి చూడమ్మా ఎంత బాగుందో ఈ డ్రెస్ కొనుక్కొచ్చానని నా పెట్లో పెట్టి అక్కకి ఆ డ్రెస్ ఇచ్చేవాళ్ళు. పిచ్చిది నమ్మేసేది. నాకు ఫుట్పాత్ మీద ప్లాట్ఫామ్ మీద కొన్నామని అబద్ధాలు చెప్పేవాళ్ళు. మా పెద్దమ్మ నగలన్నీ నా కోసం జాగ్రత్త చేసి అవి గిల్ట్ నగలని ప్రతి పండక్కి నాకేసి మా అమ్మ దాసి అక్కకు మాత్రం పిచ్చి నగలు వేసేదే. అయినా ఎందుకు అని అడిగేది కాదు. ఇంటి పని వంట పని నేను చిన్నదాన్నని అక్క ముందు నన్ను కొడుతున్నట్టుగా నటించి అక్క చేతే మొత్తం పనులన్నీ నేర్పించి పనులు చేయించేదే. మా అమ్మ నాన్న అంటే అక్కకి చాలా ఇష్టం. సొంత కన్న తల్లిదండ్రులు అనుకునేది. చిన్నప్పటి నుంచి ఇంటి పని వంట పనితో పాటు మా అమ్మ మిషన్ నేర్పించింది. ఆ తర్వాత అక్కని గవర్నమెంట్ స్కూల్కి పంపించి నువ్వు మా కళ్ళ ముందే ఉండాలమ్మా, నువ్వు మా కళ్ళ ముందే చదువుకోవాలి, మా పెద్ద కూతురివి కదూ అని అక్కని గవర్నమెంట్ స్కూల్లో పడేశారు. నన్ను మాత్రం టౌన్ కాన్వెంట్కి పంపించి ఎంత మొండిదో చూడు, ఎంత మొండితనమో దరిద్రపది అని కొట్టి అక్క చేతే పర్లేదులేమ్మా పంపించండి చెల్లెల్ని అని అనేలా చేసి నన్ను ఇంగ్లీష్ మీడియంలో వేశారు.
అలా నేను టౌన్కి స్కూల్కి వెళ్ళి వచ్చేదాన్నే. మా అక్క గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే మధ్యాహ్న పథకం కింద మా అక్కకు అక్కడ భోజనం వెళ్ళిపోయేది. బట్టలు వాళ్ళే, పుస్తకాలు వాళ్ళే. అయినా అది ర్యాంకుల మీద ర్యాంకులు తెచ్చుకొని చదివేది. వేలకు వేలు ఫీజులు పోసినా నాకు చదువు అప్పేది కాదు. సాయంకాలం పూట వచ్చిన దగ్గర నుంచి మా అక్కకి పొద్దున పూట నీ కోసమని చలవ చేసుద్దని గంజిలో అన్నం వేసి ఉంచాను, తినని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి ఇచ్చేది మా అమ్మ. నిజంగానే హెల్త్కి మంచిదని అక్క తినేసేది. నా కోసం మా నాన్న స్నాక్స్ తెస్తే అటక మీద దాచిపెట్టి అక్క డాబా మీద బట్టలు ఆరేయటానికి వెళ్ళినప్పుడు అక్కడే క్రితం రోజు బట్టలు మడత పెట్టమని చెప్పి ఈలోపు గబగబా నన్ను బెడ్రూమ్లో కూర్చోబెట్టి మా అమ్మ పెట్టేసేదే. సాయంకాలం ఒక్కటే అక్కకి అంత ముద్ద అన్నం మా అందరితో పాటు పెట్టేదే అమ్మ. ఇవేవి అక్క తెలీదు. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ ప్రతి విషయం బయటికి రానివ్వకుండా ప్రేమను నటిస్తూ అక్కని నన్ను వేరువేరుగానే చూసేదే. నాకు 10 ఏళ్ల వయసు వచ్చేపాటికి నిజాలన్నీ తెలిసాయి నాకు. ఈ విషయం బయట పెడితే ఆ నగలు మనం ఇచ్చేయాలి, ఈ పొలం ఇచ్చేయాలి, ఈ ఇల్లు ఇచ్చేయాలి, మొత్తం ఆస్తి అంతా దాందే, మనదేమీ కాదు, రేపొద్దున్న నువ్వు అడుక్కు తింటావు అని నాకు చెప్పేసరికి నేను అసలు ఆ విషయాలేవి బయట పెట్టాలనుకోలేదు. మా అమ్మ నాన్నతో పాటు నేను నటించడం మొదలుపెట్టాను మా అక్కతో. ఇక మా అక్కకి పూణేల ఫంక్షన్ చేద్దామంటే కరెక్ట్గా అదే టైంకి చొక్క ఎదురొచ్చిందని చేయకూడదని అబద్ధాలు ఆడి చేయలేదు. పెద్ద మనిషి అయినప్పుడు ఫంక్షన్ చేయాలంటే ఆ టైంలో ఏదో గ్రహణాలు వచ్చినాయి అని అబద్ధాలు చెప్పి అప్పుడు చేయలేదు. నాకు గ్రాండ్గా ఓణీల ఫంక్షను, పెద్ద మనిషి ఫంక్షను జరిపించింది మా అమ్మ. ఆ తర్వాత అక్క 10th క్లాస్ అయిపోయిన తర్వాత తను జిల్లా ఫస్ట్ వచ్చింది. ఇంటర్లో ఫ్రీ సీట్ వచ్చింది. గవర్నమెంట్ కాలేజీ వెళ్ళి చదువుకుంది. అక్కడ బ్రహ్మాండంగా చదువుకొని ఎంసెట్ రాసి ర్యాంక్ వచ్చినా సరే మా నాన్న పొలాల్లో నష్టాలు వచ్చినాయని పొలంలో బంగారం పండిన డబ్బులు బ్యాంకుల్లో కట్టలు కట్టలు దాచిపెట్టి కూడా రూపాయి మిగలటం లేదని చెప్తే తనే వెళ్ళి డిగ్రీలో గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవుతానని జాయిన్ అయ్యింది. నేను మాత్రం అలా చదువుకోను అని గొడవ చేయమనమని చెప్తే ఇక వెధవ గొడవ అని నన్ను కొట్టినట్టుగా నటించి పర్వాలేదులే దాన్ని జాయిన్ చేయండి అంటే ఎంసెట్లో ర్యాంకు రాకపోయినా మా నాన్న దగ్గర డబ్బులున్నాయి కాబట్టి లక్షల డొనేషన్లు కట్టి నన్ను పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్లోనే జాయిన్ చేశారు. అక్క డిగ్రీ అయిపోయింది. అక్క డిగ్రీ అయిపోయిన తర్వాత అక్కని ఎవడో ఒకడు గంతకు తగ్గ బొంత ఏ 2వ సంబంధం 3వ సంబంధం వాడికో ఇచ్చి వదిలిచ్చేసుకుందాం అనుకుంటే అక్క అలా చేసుకోను నందే. పోనీ అక్క కోసం అని చెప్పి సంబంధాలు వెతుకుతుంటే వాళ్ళేమో కట్నాలు అడుగుతున్నారని, కట్నం అడగని వాడినైతేనే నేను చేసుకుంటానని, వేడినీళ్ళకి చన్నీళ్లు తోడని నేను మిషన్ కుడతానని అక్క మిషన్ మీద రోజుకు 5,000 చొప్పున నెలకు 1,50,000 ఇచ్చేదే మా అమ్మ నాన్నలకి. దానికి తోడు అక్క సాయంకాలం ట్యూషన్లు చెప్తే 25,000కు తక్కువ కాకుండా ఇచ్చేదే. పైగా ఇంటి పని, వంట పని, నా పని, అమ్మ పని, నాన్న పని అన్నీ అక్కే చేసుద్ది ఇంట్లో. ఆ తర్వాత మీరు అనుకోకుండా అక్క జీవితంలోకి వచ్చారో మాకన్నీ తెలుసు. నువ్వు రావటం తెలుసు, కావాలనే అక్కకి మెటీరియల్ ఇవ్వటము తెలుసు, నువ్వు అక్కకి సైట్ వేయటము తెలుసు, అక్క కోసమనే నువ్వు మిషన్ దగ్గర గుండీలు పీక్కొని రావటం తెలుసు, ఆ తర్వాత అక్క కోసమని నువ్వు పాకెట్లు కట్ చేసుకొని రావటం తెలుసు. అది నిన్ను ప్రేమించదు అనుకున్నావు. కాకపోతే నువ్వు మిడిల్ క్లాస్ ఎదవ్వేలే, ఏ కేబుల్ టీవీనో ఏ గొడ్ల ఫామో పెట్టుకుందాం అనుకుంటున్నావు కాబట్టి దాని రేంజ్కి నువ్వు సరిపోతావులే, నీతో ఏ కాలో జారిందనుకో అదే వంకగా చూపించి నీ కేసు కట్టేయచ్చు అనుకుంటున్న టైంలో నువ్వు దానికి పువ్వులు ఇవ్వటం, ఎర్రచీర ఇవ్వటం, అది కట్టుకోవటం, మీ ఇద్దరు తోటల్లో పడి తిరగటం, అది నిన్ను ప్రేమించటం, ఆ తర్వాత నువ్వు దాన్ని మెడల మీద ముద్దులు పెట్టడం, రొమాంటిక్గా ఉండటం, నువ్వు దాని పుట్టినరోజులు సెలబ్రేట్ చేయటం, ఉంగరాలు ఇవ్వటం, ప్రపోజ్ చేయటం, అది ఓకే చేయటం, నీకోసం అది మెటీరియల్ తెచ్చి బట్టలు కుట్టించటం, ఇంతవరకు మాత్రం కథ బాగానే సాగిపోయింది. నువ్వు పంతులు కొడుకువి కాబట్టి నీకు ఇచ్చి చేసి దాని దరిద్రం వదిలిచ్చేసుకుంటే పీడా పోద్ది అనుకున్నారు. అది మాత్రం నా కోసమే మిషన్ కుడుతూ ఆ తర్వాత కూడా నా రెస్పాన్సిబిలిటీ అది తీసుకునే విధంగా మిషన్ కుట్టిన డబ్బులు మాకే ఇచ్చే విధంగా నీతో మాట్లాడుకుంటే నువ్వు అసలు మా రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకుంటానన్నావని కూడా దాంతో అన్నావని మాకు తెలుసు. ఇలా మిడిల్ క్లాస్ బతికి అది నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ నీతోనే నువ్వే సర్వస్వం అనుకోవటం మొదలుపెట్టింది. కాబట్టి ఇక దరిద్రం వదిలిపోద్దులే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే అనుకుంటున్న టైంలో మీ అమ్మ మీ నాన్న పడవంత
అంత కారు వేసుకొని అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయి నువ్వేనని చెప్పకుండా మీ నాన్న మా అక్కని సంబంధం అడిగితే మా అక్క కాదందే. ఎటు కాదంది కాబట్టి మా అమ్మ నాన్న మహానటన్ని ప్రదర్శించి వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోమనమని, మా అక్క ఏనాడు ఏ పూజ చేస్తే అంత కోటీశ్వర్ల సంబంధం వచ్చిందన్నట్టు యాక్టింగ్ చేశారు. ఎటు మా అక్క డబ్బున్న మీ నాన్న కొడుకుని ఎటు చేసుకోదు కాబట్టి నిన్నే మిడిల్ క్లాస్ గాడు అనుకొని చేసుకుంటానంటోంది కాబట్టి ఆ కోటీశ్వర్ల సంబంధం నాకిచ్చి చేద్దాం నెక్స్ట్ అనుకున్నారు మా అమ్మ నాన్న. అయితే సడన్గా నువ్వు మీ నాన్న కొడుకుగా బయటికి రావటం, మా అమ్మ నాన్న షాక్కి గురవటం, ఆ తర్వాత పెళ్ళికే ఒప్పుకోదనుకున్న మా అక్క తంతే బూరెల బొట్లో పడ్డట్టుగా నీతో పెళ్ళికి ఒప్పుకోవటం, ఆ తర్వాత మీ అమ్మ నాన్న పెళ్లి ఖర్చులు మొత్తం వాళ్ళే పెట్టుకుంటామని సంబంధాలు మాట్లాడటం, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోతావేమో ముందు ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళిని కాస్త తెంపేయచ్చు అనుకుంటే నువ్వు ఎంగేజ్మెంట్ అయిన దాకా ఉంటానని దాంతో రొమాన్స్ చేస్తూ దాన్ని ఒక్క క్షణం కూడా వదలకుండా తోటల్లో పడి దాంతో తిరుగుతూ నువ్వు దాంతో ఎంజాయ్ చేయటం మాకు అవన్నీ తెలుసు. ఎన్నోసార్లు నువ్వు పెళ్ళికి ముందు దాంతో ఇంటిమేట్ అవ్వాలని అనుకోలేదా ఏంటి బావా? అక్కడ దాకా వస్తే అవును నిజమే, నాకు రమణకి ఎఫ్ఐఆర్ ఉంది. అది ఈరోజు మొదలైంది కాదు. నేను కాలేజీలో చేరినప్పుడు రమణ అక్కడ క్యాంటీన్ నడుపుకుంటూ ఉంటాడు. రమణకి నాకు స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం క్లోజ్ అయ్యింది. ఆ క్లోజ్ కాస్త నేను వయసులో ఉన్నాను కాబట్టే నేను అతనితో ఇంటిమేట్ అయ్యాను. అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. నువ్వు నా లైఫ్లోకి వస్తావని, నిన్ను చేసుకుందామని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆ రోజు ఉన్న మిడిల్ క్లాస్ జితేంద్రతో పోలిస్తే రమణ సంపాదన ఎక్కువే కాబట్టి మా అమ్మ నాన్న కోటీశ్వర్లకి ఇచ్చి చేద్దాం అనుకున్నా మా బతుకులకి అది వర్కౌట్ అయ్యే విషయం కాదు కాబట్టి రమణ హోటల్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు బయటికి వెళ్ళే. కాబట్టి నేను రమణని చేసుకోవటం కరెక్టే అనుకున్నాను ఆ క్షణం. అయితే నేను అతన్ని ప్రేమించాను, అతనితోనే ఇంటిమేట్ అయ్యాను, క్లోజ్ అయ్యాను. కాకపోతే సడన్గా మీ అమ్మ నాన్న రావటం, ఇంద్రాణి నీతో పెళ్లి ఒప్పుకోవటం, మీరు ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేసుకుంటూ ప్రేమల్లో మునిగిపోవటం మా అమ్మ నాన్న భరించలేకపోయారు. నన్ను కోటీశ్వరుడికి ఇచ్చి చేద్దామని, అందలం ఎక్కించాలని, అష్టైశ్వర్యాల్లో మునిగి తేలేలా చేయాలనుకున్న వాళ్ళ కళ కళ్ళ ముందే కళ్ళైపోయి కుప్పకూలిపోతున్నట్టుగా అనిపించేసింది వాళ్ళకే. దాంతో వాళ్ళు అది తీసుకోలేకపోయారు. ఈలోపే చాలా గ్రాండ్గా మీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. నువ్వు ఉంటే మేము అనుకున్నది ఏదీ చేయలేవు కాబట్టే ఒకవైపున అదే టైంకి మీ నాన్న నువ్వు బిజినెస్ చూసుకోవాలని చెప్పటం, ఇంద్రానికి కూడా మా అమ్మ నాన్న తప్పు కదమ్మా, అలా అబ్బాయిని ఇక్కడే కట్టేస్తే వ్యాపారంలో నష్టం వస్తే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. అబ్బాయి వ్యాపారంలో నష్టపోతే ఆ బాధ అవమానం నీకు కాదా, ఎవరి కోసం అబ్బాయి సంపాదించేది అని చెప్పేసరికి దాని నోటితోనే అది నిన్ను ఇక్కడికి పంపించడం, నువ్వు రోజు ఫోన్ కాల్స్ చేయటం, నువ్వు రోజు దాన్ని ఇంటిమేట్ అవుదామని అడగటం, అది రోజు నిన్ను కాదని సరదాగా జోకులు వేసుకుంటూ మీ ఇద్దరు ప్రేమల్లో మునిగిపోవటం చూసిన మా అమ్మకి గుండె మండిపోయింది. దాంతోనే మా అమ్మ నాన్న నేను కలిసి మొత్తానికి ఒక నాటకానికి తెరదించాలనుకున్నాం. అలా మేము అనుకున్న నాటకం ప్రకారం మా అమ్మ ఏదో నాటు మందు తీసుకొచ్చి ముందు ఇంద్రానికి తినే ఫుడ్లో కలిపింది. దానికి ఫస్ట్ కళ్ళు తిరిగినాయి. డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చాం, ఫుడ్ పెట్టినట్టు పెట్టాం. ఆ తర్వాత దానికి పొయ్యే రోగం వచ్చినట్టుగా మా అమ్మ కావాలని బ్లడ్ వామిటింగ్స్ అయ్యే విధంగా ఏదో నాటు మందు కలిపి పెట్టింది. దాంతో బ్లడ్ వామిటింగ్స్ అయ్యింది. ఆర్ఎంపీ డాక్టర్ వాడు నిజాలు బయటికి చెప్తాడు కాబట్టి సిటీలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. సిటీలో ఉన్న డాక్టర్లేమే మాతో కుంభుక్కవ్వలేదు. ల్యాబ్ వాళ్ళు వరుసగా డబ్బులకు అమ్ముడుపోయారు. మా నాన్న పొలం చాలా వరకు అమ్మేసి మరే దానికోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది, నన్ను నీ పెళ్ళాన్ని చేయటం కోసం. అలా దాన్ని చాలా ల్యాబులకి తిప్పి దానికి టెస్టులు చేయించి ప్రతి ల్యాబ్ వాడిని కొంటూ ఫేక్ రిపోర్ట్లు క్రియేట్ చేయించుకుంటూ వచ్చి దానికి జబ్బు ఉందని, అది బతకదని, ఇంకా సంవత్సరమే బ్రతుకుద్దని, దానికి పోయే రోగం ఉందని దాన్ని నమ్మేలా చేశాం. దాంతో అది నువ్వు ఫోన్ మాట్లాడినప్పుడల్లా చిత్రవద అనుభవిస్తూ నరకం అనుభవిస్తూ పొగిలి ఏడ్చేది. నువ్వు ఫోన్ పెట్టేసిన తర్వాత నీ ఫోటోలు చూసుకుంటూ దానికి మరణ భయం అంటే ఎలా ఉంటుందో క్రియేట్ చేసేసారు మా అమ్మ నాన్న. పిచ్చిదైపోయింది. తిండి తినకుండా నిద్రపోకుండా నువ్వేమైపోతావా అని
నువ్వు దాన్నే తలుచుకుంటూ బ్రతుకుతావని, దానికి జబ్బుందని తెలిసినా సరే దాన్ని వదలవని, దాన్నే పెళ్లి చేసుకుంటావని, దేశం నలుమూలలకి తీసుకెళ్ళి కోట్లు ఖర్చు పెట్టి దాన్ని చూపిస్తావని, అది లేనిది బ్రతకలేవని, అది పోయినా దాని జ్ఞాపకాలతోనే ఉంటూ ఏ అబ్రాడో వెళ్ళిపోతావని, నువ్వు నీ జీవితం నాశనం చేసుకొని మీ వంశం నిర్వంశం అయిపోద్దని, నీకు పిల్లలు పుట్టరని, మీ అమ్మ నాన్న ఆశలు అడియాసలు అయిపోతాయని, కోడలు కూతురు అవుద్ది అనుకున్న వాళ్ళ ఆశలు కాస్త నీళ్లు జల్లినట్టు అయిపోతాయని ప్రతి క్షణం కుంగిపోయింది. నరకం అనుభవించిందే, చిత్రవద అనుభవించింది, పేగులు మెలిపెట్టి ఏడ్చింది, దేవుడికి తలకాయలు బాదుకుందే. నువ్వు బాగుండాలని పూజలు, ఉపవాసాలు, వ్రతాలు, నోములు లెక్కలేనన్ని చేసింది. నిప్పుల గుండాలు తొక్కింది, మోకాళ్ళ మీద నడిచింది, అంగప్రదక్షిణలు చేసింది, అడిచేతి ఆడతలు ఇచ్చింది. ఒకటి కాదు నీ కోసం అన్ని చేసింది అది. ఆ తర్వాత ఒకరోజు నిర్ణయం తీసుకుందే. నన్ను ఎవరినైనా ప్రేమిస్తున్నావా అంటే లేదని చెప్పాను నేను. దాంతో నిన్ను పెళ్లి చేసుకోమందే. నువ్వు ఆఫీసులో ఎలా ఉంటావో చెప్పింది, నీ ఆఫీస్ గురించి చెప్పింది, మీ అమ్మ నాన్న గురించి చెప్పింది, నీ ఇష్టాలేంటో నీ ఇష్టం కానివేంటో చెప్పింది. నువ్వు రొమాంటిక్గా ఉంటావంది, నీతో క్లోజ్గా ఉండమంది, పిల్లల్ని కనమందే, తనే మళ్ళీ పుడతానందే, మన సంతోషాల మధ్య తను ఉంటానందే. ఆ తర్వాత నువ్వు చిన్నపిల్లాడు అంది, ఓవర్ సెన్సిటివ్ అంది, చిన్న విషయానికి కూడా తట్టుకోలేవంది, చిన్న మాట నిన్ను అనొద్దందే, చాలా ప్రేమగా చూసుకోమందే. ఆ తర్వాత నన్ను ఒప్పించిందే. మా అమ్మ నాన్న నిజం చెప్తామని డ్రామా ఆడితే చెప్పొద్దు నా మీద ఒట్టేనని అక్కడ వాళ్ళతో ఒట్టేయించుకుంది. ఆ తర్వాత పెళ్లి టైం దగ్గరకు వస్తుంటే ఇక్కడికి వచ్చాం, జీవితంలో మళ్ళీ నిన్ను చూసుకోలేనేమో అని. నీతో చాలా ప్రేమగా ఉంది కదా బావా, అప్పుడు ఎంత ప్రేమగా ఉంది, అదే కాస్త ప్రేమగా ఉందా, నీకు అది ఫ్రెంచ్ కిస్లే పెట్టిందా, హగ్గే చేసుకుందా, బైక్ రైడ్లకే వచ్చిందా, కార్ రైడ్లకే వచ్చిందా, నువ్వు అప్పుడు కూడా ఇంటిమేట్ అవుదాం అనలేదా, నువ్వేమైనా పత్తిత్తువా, నువ్వేమైనా ఫ్రెష్ పీసువా, నువ్వేమైనా పతివ్రత పురుషుడువా, ఇది ఈ టైంలో ఈ వాగుడు వాగటం అవసరమా అనుకున్నాడు రమణ. అలా అనుకుంటే నేను చెడిపోయేదే ఉంది. అవును, భార్యగా నేనేమి నిన్ను తాకొద్దనలేదే, నువ్వే నన్ను ముట్టుకోలేదనే పాటికి రమణ షాక్ అయి అలా చూస్తూ నుంచుండిపోయాడు. అవును, ఒక భార్యగా నేను తాళి కట్టినప్పుడు నీకు న్యాయం చెయ్యాలనే అనుకున్నాను. ఏ ఆడదానికి వస్తాయి బావా ఇంత అష్టైశ్వర్యాలు అనుభవించే అదృష్టంతో కూడిన రాతలు, దానివల్ల నాకొచ్చింది. నువ్వు నా మొగుడు అయ్యి నాకు సుఖాన్ని అందించలేకపోయినా, నాతో నువ్వు పిల్లల్ని కనకపోయినా తాళి కట్టని భార్యగా నేను వీడిని ప్రేమించాను కాబట్టి వీడిని వదిలి ఉండలేకపోయాను. వీడిచ్చే సుఖం నువ్వు నాకు ఇవ్వలేవని నాకెటూ తెలుసు కాబట్టే వాడిని గోడ దూకి పిలిపించుకొని టెర్రస్ మీద, ఆ తర్వాత బెడ్రూముల్లో నువ్వు తప్పతాగి పడిపోయి మీ అమ్మ నాన్నకి నిద్ర మాత్రలు కలిపి వాడితో నేను కలుస్తూనే ఉన్నాను. వాడిని విడిచి నేను ఉండలేకపోయాను. నువ్వేమైనా ఫ్రెషా, నువ్వేమైనా పతివ్రత పురుషుడువా, అది ఓకే అంటే నువ్వు ఇంటిమేట్ అయ్యేవాడివి కాదా, నువ్వు దాంతో ముద్దులు పెట్టుకోలేదా, దానికి హగ్గులు ఇవ్వలేదా, అక్కడ దాకా వస్తే గనక చెల్లెలు మొగుడని అది క్లోజ్ అవ్వలేదు కానీ నువ్వు క్లోజ్ అయ్యేవాడివి కాదా, ఆ తర్వాత నాతో క్లోజ్ అయ్యేవాడివి కాదా, దానిలో ఏముంది, ప్రతి ఒక్కడు పత్తిత్తులాగానే మాట్లాడతాడు. ఇక మా అమ్మ నాన్నలు అదే చెప్పేసరికి మొసలి కన్నీరు కార్చి సరేనన్నారు. నేను కూడా ఒప్పుకున్నాను. ఆ తర్వాత దాన్ని నువ్వు మోసగత్తి అనుకోవాలి, అసహించుకోవాలి, లేకపోతే నాతో క్లోజ్ అవ్వవు, నన్ను టచ్ చేయవు, నన్ను ప్రెగ్నెంట్ని చేయవు, పిల్లలు పుట్టరు, మన ఇద్దరి మధ్య దూరం ఉంటుంది అనే దాంతో నీకు దాని మీద అసహ్యం కలిగేలా చెయ్యాలనుకుంది. దాని ఫ్రెండ్ తార, నీకు తెలుసు కదా, తార వాళ్ళ పెదనాన్న కొడుకు వాసు, అంటే తారకి అన్నయ్య అవుతాడు. మా అక్క కూడా అన్నయ్యనే పిలిచేది ఆ వాసునే. కాలేజీలో ఉన్నప్పుడు అతను పరిచయం మా అక్కకే. అతన్ని పిలిచి జరిగిందంతా చెప్పింది, నటించమని అడిగింది. వాసు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. వాసుకు ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక బాబు కూడా ఉన్నాడు. వాసు భార్య కూడా వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేసింది మా అక్కను పట్టుకొని. ఆ రోజు కళ్యాణ మండపంలో మా అక్కే నిన్ను ఏమందో తెలుసా, అదే ప్రాణం ఇమ్మన్నా ఇస్తాను కానీ నా జితేంద్రని మాత్రం నేను ఇవ్వలేను, నా ప్రేమని నేనెవరికీ ఇవ్వలేను, అలాంటిది సొంత చెల్లెలివైనా నువ్వు పరాయ ఆడదానివే, నా చేత్తోనే నా జితేంద్రని నీకిచ్చేలా, నా ప్రేమని నీకిచ్చేలా, 90 కేజీల నిలువెత్తు బంగారాన్ని నీకిచ్చేలా చేస్తున్న ఆ దేవుడు ఎంత నిర్దయ కలిగిన వాడు అని వెక్కి వెక్కి ఏడ్చి మేలు ముసుగులు వేసే ఆచారం ఉందని చెప్పించి అది
అది కళ్ళ నిండుగా నిన్ను చూసుకొని నీ కళ్ళ నిండుగా అది కనిపించి ఆ తర్వాత అది మారి నన్ను కూర్చోబెట్టి నీకు నాకు పెళ్లి జరిపించింది. ఆ తర్వాత జరిగినవన్నీ నీకు తెలుసు. ఈ సంవత్సర కాలంగా చావు ఎప్పుడొస్తుందా ఎట్నుంచి వస్తుందా అని రాత్రులు నిద్రపోకుండా ఉలిక్కి పడుతూ తిండి తినకుండా నీళ్లు తాగకుండా నీ ఫోటోలు పెట్టుకొని దేవుడు ఫోటోలు పెట్టుకొని వెక్కి ఏడుస్తూ చిక్కి శల్యమైపోయి ఇదిగో ఇలా పిచ్చిదానిలాగా అనాథ ప్రేతంలాగా ఒక గదిలో పడి దానికదే జైలు శిక్ష విధించుకొని నీ మెమరీస్తో నరకం అనుభవిస్తూ బతుకుతుందంట. మొన్న వచ్చినప్పుడు యానివర్సరీకి మా అమ్మ నాన్న చెప్పి చూపించారు. అది ఎటు చావు భయంతోనే గుండాగి చచ్చేలా ఉందనే దానికి మనశ్శాంతి లేదని ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్లకైనా నువ్వెటు మారతావని నీకు నేను తప్ప దిక్కులేదని రేటు రమణతో నేను సుఖపడతానని రమణతో నాకు ఎఫ్ఐఆర్ ఉందని రమణ లేనిది నేను ఉండలేనని మా అమ్మకి నాన్నకి తెలుసు. నేను ఎలాగైనా కడుపుకాలో చేయించుకొని నీతో ఒకసారి కలిస్తే అది రమణ పిల్లాడైనా సరే నీ అకౌంట్లో పడేసి పెంచితే నువ్వున్నా పోయినా సరే ఈ ఆస్తంతా నా పరమవుద్ది అని చెప్పింది మా అమ్మ. నిజమేగా బావా, గంటకు పట్టుచీర కట్టుకుంటున్నాను, డైమండ్ సెట్లు వేసుకుంటున్నాను, ఏసీ గదుల్లో ఉంటున్నాను, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ తింటున్నాను, కాలు కింద పడితే కారు ఎక్కుతున్నాను, లక్షల్లో షాపింగ్ చేసుకొచ్చుకుంటున్నాను. ఎందుకు ఏంటి అని నన్ను అడిగేవాళ్ళు ఉన్నారా? ఈ ఇంట్లో మీ అమ్మ నాన్న పై అంతస్తులోకి రారు. రపుంజల్ జడేసినట్టు ప్రిన్స్ కోసం నేను నా ప్రిన్స్ కోసం ప్రతిరోజు చీరలేసి పైకి రప్పించుకుంటున్నా. నా గదిలోకి నువ్వు రావు, నీ గదిలో నువ్వు ఉంటావు, నా గదిలో నేనుంటాను. నేను ఎందుకు సుఖపడకూడదు? మాకు మాత్రం అనుభవించే అర్హత లేదంటావా అనేపాటికే పడేసి తుక్కు కింద ఉతికి వదిలిపెట్టాడు కవితని జితేంద్ర. ఆ తర్వాత రమణ సారీ సార్, నాకు ఇదంతా తెలీదు, నన్ను క్షమించండి అంటే నీదే ఉందిరా వేస్ట్ ఫెలోవే, కూర్చో అక్కడ అని చెప్పి అలా కూర్చోబెట్టి సెక్యూరిటీని వీళ్ళిద్దరిని స్తంభానికి కట్టేయమంటే సార్ దాన్ని కొద్దిగా బట్టలు మార్చుకొని రానివ్వండి అన్న తర్వాత అక్కడే గదిలోంచి పారిపోద్దని అలాగే నిలబడి సెక్యూరిటీ ఏమమ్మా అయ్యిందా అన్న తర్వాత బట్టలు మార్చుకొని వచ్చాక ఇద్దరిని స్తంభానికి కట్టేశాడు సెక్యూరిటీ. ఆ తర్వాత వెంటనే ఫోన్ చేశాడు జితేంద్ర రాజేంద్రకి సువర్చలకి. ఏ డాడీ ఎక్కడున్నారు, బయలుదేరారా అని అడిగితే నువ్వు అమ్మాయి హ్యాపీగా ఉంటారని మేము ఒక 15 రోజులాగా వద్దాం అనుకుంటున్నాం. అవునానా, నువ్వు ఊరెళ్తున్నానన్నావు అనేసరికి మీకు ఒక వీడియో పెట్టాను చూడండి అని ఒకవైపున కవిత రమణతో ఇంటిమేట్ అవటం దగ్గర నుంచి ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాటలు వరకే రేపొద్దున నేను చెప్పలేదంటే నేను అనలేదంటే ఇంద్రాని కూడా నమ్మదు కదా, కాబట్టి మొత్తం వీడియో తీసుకున్నాడు జితేంద్ర. ఒకటే అలా సెండ్ చేసేపాటికి రాజేంద్ర సువర్చలకు కళ్ళు బయర్లు గమ్మిపోయినాయి. దాంతో వాళ్ళు డ్రైవ్ చేసే సిచ్యువేషన్లో కూడా లేక వేరే డ్రైవర్ని తీసుకొని కారులో పడే ఎలా వస్తున్నారో కూడా తెలియకుండా వచ్చి పడ్డారు ఇక్కడికే. అసలు ఎందుకు చేశావమ్మా ఈ పని? 50 ఏళ్ళు దాటిన వాళ్ళం మేము, మాకే చావంటే భయంగా ఉంటుంది. ముక్కు పచ్చలారని పిల్ల, ప్రతి క్షణం మరణం అంటే మృత్యు అంటే ఎలా ఉంటుందా అని ఆ పిల్ల నరకం అనుభవిస్తూ పాపం చిత్రవద అనుభవిస్తూ ఎలా ఉందో కదా ఇన్ని రోజులుగా కూడా. ఎంత పెద్ద శిక్షని ఆ పిల్లకేసావా? ఎంత తప్పుగా అనుకున్నాం ఆ పిల్లని మేము, మా అబ్బాయిని మోసం చేసిందని. నువ్వేదో పతివ్రతవి పత్తెత్తువి అనుకున్నాం కదవే, అయినా మీ అక్కని పెళ్లి చేసుకుంటే ఎంత లేదన్నా పెంచారు కదా, మీ పెదనాన్న కూతురే కదా, ఆస్తంతా అనుభవించారు కదా, ఆ పిల్లని వెర్రిదాన్ని చేశారు కదా. పెళ్లి చేసుకొని ఆ పిల్లని మా ఇంటికి కోడలుగా తెచ్చుకున్న తర్వాత కూడా మా అబ్బాయి నీ బాధ్యత తీసుకున్నామంటే అబ్రాడ్ సంబంధం చూద్దాం, కోట్లు కట్నం ఇద్దాం, మేమే పెళ్లి చేసి పంపిద్దాం, మీ అమ్మ నాన్నని సెటిల్ చేద్దామని ఎన్నో అనుకున్నామమ్మా, మిమ్మల్ని వదిలేద్దామని మేము అనుకోలేదు. అలాంటిదే ఆ పిల్లకి అంత అన్యాయం ఎలా చేయబుద్దయింది మీకు అనేసరికి డాడీ వీళ్ళిద్దరూ ఎస్కేప్ అవ్వడానికి వీల్లేదు, వీళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు ఇప్పుడు, వీళ్ళిద్దరి నుంచి దాని ఫోన్ నేను తీసేసుకున్నాను, నువ్వు వీళ్ళిద్దరిని ముందు స్టోర్ రూమ్లో పడేయించి ఉంచు, కాళ్ళు చేతులు కట్టేయించి అన్న తర్వాత ఎందుకురా పోలీసుల్నే పిలిపిస్తాను ఉండని ఆయన పోలీసులకు ఫోన్ చేసి మేము చెప్పేంతవరకు వీళ్ళని అరెస్ట్ చేయొద్దని వాళ్ళని ఇక్కడే ఆపుంచాడు. నేను వెళ్ళి ఇంద్రాణి ఎలా ఉందో చూసి తెచ్చుకుంటాను నాన్న, నా మనసు ఆగట్లేదని జితేంద్ర నుంచి బయలుదేరాడు. ఈలోపు ఇంద్రాణి పడే నరకం భరించలేక చావు ఎప్పుడొచ్చుద్దో ఎలా వచ్చుద్దో తెలియక అన్నం తినక నీళ్లు తాక్క జితేంద్ర జ్ఞాపకాలతో ఇమ్యూనిటీ మొత్తం డౌన్ అయిపోయి పిచ్చిదానిలా అయిపోయి ఒకవైపున లేచి గట్టిగా 4 అడుగులేసే ఓపిక కూడా లేదు. దాంతో
మెల్లగా తలుపు తీసుకొని బయటకు వచ్చింది. దాహంతో గొంతు ఎండిపోతుంటే కాసిన మంచినీళ్ళు తాగిందే. మంచినీళ్ళు తాగిన తర్వాత అలా జితేంద్ర జ్ఞాపకం వచ్చాడు. ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటే ఇస్తారా అని ఫస్ట్ రోజు అడిగిన మాట. ఈ నరకాలన్నీ భరిస్తూ బ్రతకటం కన్నా పోవటమే నయమనే ఇంట్లో చూస్తే ఇంట్లో దరిద్రమల్లే ఇంద్రాణి ఉంటోంది. మొగుడుతో క్లోజ్ అవటం కుదరట్లేదని పొలానికి క్యారేజీ తీసుకొని అక్కడే మొగుడుతో కక్కుర్తి పడొచ్చులేమనమని సుందరి మల్లెపూలు పెట్టుకొని రెడీ అయిపోయి ఇక నోట్లో చిలకలు తీసుకొని మరీ బయలుదేరింది చంద్రానికే. పొలం వెళ్ళి కూడా చాలాసేపు అయిందే. ఇదే టైం అనుకున్న ఇంద్రాణి పురుగుల మందు డబ్బా తీసుకొని పురుగుల మందు తాగి జితేంద్ర ఫోటో మీద పడిపోయి దేవుణ్ణి మళ్ళీ జన్మంటూ ఉంటే నా ప్రేమను నాకు దక్కించని అలా స్పృహ తప్పిపోయి ఇక నోట్లో నుంచి నురగలు రావటం మొదలైంది. జితేంద్ర అప్పటికి ఇంటి దగ్గరకు వచ్చేపాటికి ఇంట్లో సుందరి చంద్రం కనపడలేదు. ఇందు అని పిలుస్తుంటే ఇంద్రాణి స్పృహలో లేదు. లాగి తలుపులు ఒక తన్ను తన్నేపాటికి ఇంద్రాణి తలుపు డోర్లు ఓపెన్ అయిపోయినాయి. దాంతో చూస్తే పక్కనే పురుగుల మందు డబ్బా పడుందే. గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది. సుందరి చంద్రం అప్పటికప్పుడు అక్కడికి వచ్చి దొంగేడుపులు ఏడుస్తూ ఏమైంది బాబు మా కూతురికి అనేపాటికి ముందు కారెక్కండి అన్నాడు. అనేసరికి కవిత ఏది బాబు అంటే తర్వాత మాట్లాడదాం. అలాగే బాబు అంటే నాటకాలు వేస్తూ కారు ఎక్కారు. ఎక్కిన తర్వాత ఇంద్రాణిని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టుకొని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని అక్కడి నుంచి ఒకే ఒక్క గంటలో సిటీకి చేర్చాడు. చేర్చి చాలా పెద్ద మల్టీనేషనల్ హాస్పిటల్లో ఆమెని జాయిన్ చేసిన తర్వాత డాక్టర్స్ ఎక్కువసేపు అయినట్లేదు తీసుకొని ఒక 2 hours కూడా అవ్వలేదనుకుంటాను మిస్టర్ అంటే కరెక్ట్గా నేను వెళ్ళేసరికి ఎంతసేపు అయి ఉండొచ్చు, మేబీ ఒక 15 గంట 20 నిమిషాలు అయి ఉండొచ్చు. మేము ఎలాగైనా సరే తనను కాపాడతాం. కాకపోతే తను ఎందుకనో కానీ చాలా హెల్త్ అప్సెట్ అయ్యింది తందే. అన్ని టెస్టులు చేయించమని చెప్పాడు ఒకవైపు నుంచే ఇక జితేంద్ర. దాంతో ఇంద్రాణిని చాలా కష్టపడి డాక్టర్లు పెద్ద టీమే బరిలోకి దిగి మొత్తానికి కాపాడారు. కాపాడిన తర్వాత డాక్టర్స్ బయటకు వచ్చి అన్ని టెస్టులు చేయించాం. ఆ అమ్మాయికి ఏ జబ్బులు లేవు. అసలు మామూలు మనుషులకు ఉండే చిన్న చిన్న కంప్లైంట్లు కూడా లేవు. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే ఆ అమ్మాయి తిండి తినకపోవటం వల్ల నిద్రపోకపోవటం వల్ల ఎంతకాలంగా దిగులతో మనిషి కుంగిపోవటం వల్ల చావు భయం అనేది చాలా పెద్ద నరకం మిస్టర్ జితేంద్ర. దాంతో ఆ అమ్మాయి ఆల్మోస్ట్ మనిషి నిజంగానే చావుకు దగ్గరైపోయి ఇమ్యూనిటీ మొత్తం డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కొంతకాలం పాటు. లేదంటే కనుక ఆ అమ్మాయి హెల్త్ క్యూర్ అయి మళ్ళీ ఇమ్యూనిటీ తిరిగి వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకోకపోతే ఫ్లూ లాంటి చిన్న చిన్నవి కూడా ఆ అమ్మాయికి పెద్ద పెద్ద డిసీజుల్లా సోకే ప్రమాదం ఉంది. కాసేపట్లో ఆ అమ్మాయి స్పృహలోకి వస్తుంది. అప్పుడు వెళ్ళి మీరు చూడొచ్చు అని చెప్పారు డాక్టర్స్. అక్కడే ఉన్న సుందరిని సువర్చల దవడలు వాయించిందే. రాజేంద్ర చంద్రాన్ని పట్టుకొని ధూని బతుకు అని పడేసి కుక్కను కొట్టినట్టు కొట్టాడు. అక్కడికి అప్పుడు తీసుకొచ్చారు రమణనే కవితనే. తీసుకొస్తే ఇంత దాంట్లో రమణకేమీ సంబంధం లేదు కాబట్టి రమణను వదిలేసి కవిత సుందరి చంద్రాన్ని మాత్రం పోలీసులకు పట్టించేసేమన్నాడు జితేంద్ర. అయితే ఆగరా అమ్మాయి లేచిందాకా ఆపు, వీళ్ళు చెప్పాల్సినవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడే అప్పచెప్తాను నేను అన్నాడు రాజేంద్ర. ఆ తర్వాత ఇంద్రాణి స్పృహలోకి వచ్చిందని నర్సు చెప్తే లోపలికి వెళ్ళారు సువర్చల, రాజేంద్ర, జితేంద్ర. వెళ్తే వీళ్ళు కాపాడారనే అనుకుంటుంది ఇంద్రాణి. బ్రతికే ఉన్నాననుకోని నువ్వెందుకు వచ్చావు ఇక్కడికని తల తిప్పేయబోతే గట్టిగా కౌగిలించుకొని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టాడు. సువర్చల రాజేంద్ర పక్క తిరిగితే నర్సు అలా తిరిగి నుంచుంది. ఆ తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావంటే ఏ జబ్బు ఏ రోగం నిన్ను నన్ను దూరం చేయలేదురా అన్న తర్వాత ఏంటి మాటలు, నేను నీకేమవుతానో తెలుసా, పిచ్చి మాటలు మాట్లాడితే చెంప పగులుద్దే అనేసరికి మీరు కూడా ఏంటండి వయసులో పెద్దవారంటే ఆపమ్మ ఇంకా నువ్వు మాట్లాడే పిచ్చి మాటలు అని జరిగింది మొత్తం వాళ్ళు వీడియోలు చూపించి ఇలా జరిగిందని చెప్తే ఇక నేను చచ్చిపోవట్లేదా, నాకు ఏ జబ్బు లేదా, నా ప్రేమని దేవుడు నాకు ఇచ్చేశాడా అని ఇంద్రాణి జితేంద్రను పట్టుకొని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చిందే. మొహం నిండా ముద్దులు పెట్టుకొని దగ్గరికి తీసుకుందే. ఆ తర్వాత జితేంద్ర లేచి కవితని లోపలికి రమ్మనమని పిలిపించే
సుందరిని చంద్రాన్ని తీసుకురమ్మనమని పోలీసుల్ని కవిత మెళ్ళలో తాళి ఒక్క తెంపు తెంపేశాడు కిందకే. ఆ తర్వాత నిలబడి ఇంద్రాణి, మీకు నేనేం ద్రోహం చేశానో, ఏం పాపం చేశానో, నా తల్లి తండ్రి పోయారనే విషయం కూడా మీరు నాకు తెలియనివ్వలేదే. మీరే నాకు అమ్మా నాన్నలని అన్నీ అని నమ్మానే. సొంత కూతురుగా మీరు నన్ను గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నా ఎందుకని అడగలేదు? మధ్యాహ్నం భోజన పథకం కింద ముద్ద తినమన్నా ఎందుకని అడగలేదు? ఇంట్లో చాకరీ చేస్తున్నా ఎందుకు అనలేదు? దాన్ని కాన్వెంట్లో పంపిస్తున్నా, ఫంక్షన్లు చేసినా, దాన్ని ఇంజనీరింగ్ చదివించినా, నన్ను గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకోమన్నా, చివరికి పెళ్ళప్పుడు 2వ సంబంధాలు 3వ సంబంధాలు వచ్చినా నేను ఎందుకు చేసుకోలేదు? కొన్నాళ్ళు దీని చదువు అయిపోయిందాకా నేను నీకు ఆదరువుగా ఉండాలని కదో. అలాంటిదే నేను ప్రతి రూపాయి సంపాదించిందే లెక్కన్నా చూసుకున్నానా? మీ ఇద్దరి చేతిలోనే పోసాను కదా. నువ్వు తల్లివని నేను ఎంత చాకిరి చేశాను, తండ్రివని నిన్ను ఎలా చూసుకున్నానో, చెల్లిని దీన్ని సొంత తల్లిలా కదా నేను చూసుకున్నానో. చివరికి ఆయన్ని పెళ్లి చేసుకుంటూ కూడా అంత పెద్ద సంబంధం నాకు వస్తే దీనికి మంచి సంబంధం చూసి చేస్తారని, దీన్నే బాగా చదివిస్తారని ఆయన్ని నేను అడిగితే ఆయన నాకు మాటిచ్చారు. అలాంటిది నాకు ఇంత ద్రోహం తలపెట్టాలని మీకు ఎలా అనిపించింది అని ఇంద్రాణి, మీ ముఖం మళ్ళీ నాకు జీవితంలో బ్రతికుండగా చూపించకండి. అసహ్యం వేస్తోంది మిమ్మల్ని చూస్తే నాకు. మీలాంటి వాళ్ళని తిరిగి శపించొచ్చో లేదా మీలాంటి వాళ్ళని శిక్షించొచ్చో, ఆ రెండూ నేను చెయ్యను. కానీ ఈ రోజున భగవంతుడు నా ప్రేమ కాదు, ఆయన ప్రేమలో బలం ఉంది, ఆయన ప్రేమలో నిజం ఉంది. కాబట్టే ఆయన తిరిగి నన్ను చేరుకోగలిగాడో. నేను ఏడ్చిన ప్రతి కన్నీటి బొట్టు ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళిందే. ఒక రకంగా మేమిద్దరం పోయేవాళ్ళమేగా, ఒకళ్ళని వదిలి ఒకళ్ళం ఉండలేక ఆయన పడే నరకం ఆ దేవుడు చూడలేకే కదా. వాతావరణం మారిపోవటం, ఫ్లైట్లు క్యాన్సిల్ అవటం, ఆయన తిరిగి రావటం, నీ బండారం బయటపడటం, నీతో ఆయన నిజాలు చెప్పించటం, ఆయన రావటం కాసేపు లేట్ అయినా సరే నేను పోయుండేదాన్ని కదో, మీరు ఆనందించేవాళ్ళు కదో. ఆయనేగా ఇప్పుడు కూడా నా ప్రాణాలని కాపాడుకొని తెచ్చుకున్నాడు. ఏం బ్రతుకులేమేవి అనేసరికి మేం మాత్రం వదిలేదలుచుకోలేదమ్మా అని రాజేంద్ర వాళ్ళు జైలుకు పంపించి ఆ తర్వాత వీళ్ళకి కోర్టుకు పంపిస్తే ఇలా ఫ్రాడ్ పనులు చీటింగ్లు చేయకూడదు కాబట్టి ముగ్గురికి శిక్షలు పడ్డాయి. ఆ తర్వాత ఇంద్రాణిని జితేంద్ర ఇంటికి తీసుకెళ్తే 1 ఇయర్ పాటు మెడిసిన్స్ వాడి చాలా జాగ్రత్తగా చూసుకుంటే కోలుకుంది. అప్పుడు ఈలోపు కవితకి జితేంద్రకి మొత్తం ప్రూఫ్లతో సహా రాజేంద్ర వాళ్ళు సబ్మిట్ చేసేసరికి డివోర్స్ కూడా వచ్చేసినాయి. ఇంద్రాణికి జితేంద్రకి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంటు పెళ్ళి జరిపించాక పెళ్ళి మండపం నుంచే ఆ రోజు అన్న మాట ప్రకారం గృహప్రవేశం సత్యనారాయణ వ్రతాలు కూడా అయ్యే టైం లేకుండా ఫస్ట్ నైట్ ఇక్కడ చేసుకోనని తను అనుకున్న దేశానికే ఆమెని హనీమూన్కి తీసుకెళ్ళి 1 నెల రోజులు తలుపులు తీయలేదు. అయ్యో బయటికి వెళ్లకుండా ఏంటిదే అంటే, దక్కదనుకున్న ప్రేమరా, దూరం అయిపోయిందనుకున్న ప్రేమ, మనిద్దరం ఒకళ్ళని ఒకళ్ళు విడిచి ఉండలేనంత ప్రేమ అనే ఆమెతో చాలా క్లోజ్ అయ్యాడు. ఆ తర్వాత దేశ విదేశాలన్నీ తిప్పి తీసుకొచ్చాడు భార్యనే. తీసుకొచ్చిన తర్వాత చాలా గ్రాండ్ వెల్కమ్, కోడలికి పూల వర్షం కురిపించేలా ఏర్పాటు చేశారు సువర్చల రాజేంద్ర. లోపలికి గృహప్రవేశం చేసి వచ్చిన కోడల్ని మనసులోనైనా తప్పుగానైనా నువ్వు మా వాడినే మోసం చేశావని అనుకున్నాను తల్లి, క్షమించమ్మా మమ్మల్ని అన్న తర్వాత, వద్దు నాకెవరూ లేరు, మీరు నాకు అమ్మా నాన్నలు అవ్వండి చాలు, మీ క్షమాపణలు కాదు మీ దీవెనలు కావాలి నాకు అందే. ఆ తర్వాత 5 సంవత్సరాల కాలం లైఫ్ అంటే ఇలా ఉంటుందా అనేంత భార్యనే ఇంటిమేటెడ్గా, క్లోజ్గా, ప్రేమగా, నిజంగానే స్వర్గాన్ని చూడాలి ఆమెతో అనుకున్నట్టే చూసిన తర్వాత అప్పుడు ప్రెగ్నెంట్ అయింది ఇంద్రాణి. చాలా గ్రాండ్గా సీమంతాలు అవి చేశాక ఆమె పురిటి నొప్పులు పడుతుంటే చూడలేక ఒకే ఒక్క బాబు పుట్టాడు. ఆ తర్వాత మహేంద్ర అని బాబు పేరు పెట్టుకున్నారు. మళ్ళీ పిల్లలు వద్దనే ఆపరేషన్ కూడా చేయించేశాడు జితేంద్ర ఇంద్రాణికి. నువ్వు ఒక్కడివే మళ్ళీ నీకు ఒక్కడినే చేసేసావురా అంటే, చాలమ్మా తను ఆ పురిటి నొప్పులు పడే నరకం కూడా నేను తీసుకోలేను, ఆ చిన్న కష్టం కూడా తనకు కలగకూడదు అన్నాడు. ఇలా భార్యతో, కొడుకుతో, అమ్మ నాన్నలతో, కొడుకు కోడల్ని మనవణ్ణి చూసుకుంటూ ఆ పెద్దవాళ్ళు సంతోషంగా తనను కలల కన్న మెట్టినింట్లో ఇంద్రాణి ఆనందంగా సంతోషంగా వాళ్ళ జీవితాలు ఇలా గడిచిపోతూ ఉంటే జైలు నుంచి కవిత, సుందరి, చంద్రం రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎంత జరిగింది
జరిగి పురాణం ఊరంతా తెలిసాక కవితను ఎవడు చేసుకుంటాడో దాంతోనే రమణతో మాట్లాడి రమణకే ఇచ్చి కవితని మాట్లాడి పెళ్లి చేశారు. కవిత చాలా తెలివైందే. ఇక సువర్చల వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే వాళ్ళెటు దిగుల్లో ఉన్నారు కాబట్టి చేతికి అందినంత క్యాషు నగలు బానే మొత్తానికి కోట్ల రూపాయలు విలువైనవి పక్కకి చేర్చిందే. ఆ తరువాత కవితకి మగాళ్ళ ధ్యాస ఎక్కువని రమణకి తెలుసు. దాంతో ముందు మెల్లమెల్లగా కవితని పడక సుఖంలో పెట్టి ఇక సుందరి చంద్రానికి కూతురంటే ఇష్టం కాబట్టి మెల్లమెల్లగా డబ్బులన్నీ తన చేతికి చిక్కేలా చేసుకున్నాడు రమణ. ఆ తర్వాత ముందు ఒక 20 ఎకరాల పొలం కొని వాళ్ళమ్మ నాన్నకి పల్లెటూరులో ఒక పెంకుటిల్లు వేయించేసి వెళ్ళి వాళ్ళ నాన్నే అక్కడ వ్యవసాయం చేయమని వాళ్ళని అక్కడ పెట్టేశాడు. రమణకి ఉన్న ఒక అక్కకి ముందు కాస్త డబ్బులే ఇచ్చి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని చూసి పెళ్లి చేసి పంపించాడు. రమణేమి డబ్బులు వాళ్ళకు కూడా దోచిపెట్టే రకం కాదు. రమణకి ఒక తమ్ముడు ఉంటే కాస్త డబ్బులు పెట్టి ఒక ఉద్యోగం ఇప్పించేసి రమణ తమ్ముడికి కూడా పెళ్లి చేసి సెటిల్ చేసేసాడు. ఆ తర్వాత 4 సంవత్సరాల్లో కవితకి 5 పిల్లలు పుట్టేలాగా ఒక కమలలో ఆ తర్వాత వరుసగా కాన్పులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పుట్టేలాగా చేశాడు. ఆస్తి మొత్తం తన చేతికి దక్కేలా చేశాడు. ఆ తర్వాత ఇక సుందరి చంద్రం దగ్గర రూపాయి లేకుండా మొత్తం గుంజేసిన తర్వాత రమణ పెద్ద హోటల్ పెట్టుకున్నాడు. దాంతోపాటు బేకరీ, స్వీట్ షాపు ఇలా అంచెలంచెలుగా వ్యాపారంలో ఎదిగి ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కున్నాడు. ఒకవైపున కవితని తీసుకెళ్ళి ఇక ఖాళీగా ఉండకూడదని పొద్దున్న లేచిన దగ్గర నుంచే హోటల్ పనులు, బేకరీ పనులు, స్వీట్ షాప్ పనులు అన్నీ చూసుకుంటూ ఉండేలాగా మగాళ్ళు ఎవరూ లేకుండా మళ్ళీ ఎక్కడ మగాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు వశమైపోద్దానని ఆడవాళ్ళనే పనివాళ్ళుగా పెట్టి పై ఎత్తున తను చూసుకుంటూ అసలు వెన్నుపూస ఉందా పెళపెళ ఇరిగిపోయిందా అన్నట్టుగా కవిత చేత చాకిరి చేయిస్తూ పిల్లల్ని మాత్రం చదివించుకుంటూ పిల్లలకి సెక్యూర్డ్ లైఫ్ గురించి ఆలోచించుకుంటూ మరొక వైపున అంచెలంచెలుగా ఎదగటం మొదలుపెట్టాడు. కవిత అప్పుడప్పుడు నోరు లేపితే అలా రాత్రిపూట తీసుకెళ్ళి ఇక ఆమెకు కావలసిన సుఖాన్ని ఆమె అందిస్తే తెల్లారేపాటికి కవిత నోరెత్తదు అనే కిటుకు రమణ కనుక్కున్నాడు. సుందరి చంద్రం డబ్బులన్నీ అయిపోయినాయి, మీ దగ్గరే మేము ఉంటామని వచ్చి రమణ మీద పెత్తనం చేయాలనుకుంటే ఇద్దరిని ఒకళ్ళ మీద ఒకళ్ళని పడేసి తుక్కు కింద కొట్టి గెంటేశాడు. నీ మొగుడు గెంటేశాడన్నా కూడా కవిత ఎక్కడ మొగుడు తన ఒంటి మీద చెయ్యడు అనే దాంతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నా సంసారం కూల్చబాకండి అమ్మా నాన్నని గెంటి పడేసిందే. అలా మొత్తానికి కొన్నాళ్ల పాటు అక్కడ ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ పాచి పనులు చేసుకుంటూ ఇహ రోగాలు రావటంతో ఓపిక లేక గుడిమెట్ల మీద అడుక్కు తింటూ ముష్టెత్తుకుంటూ గుళ్ళో ప్రసాదాలు తింటూ అక్కడి నుంచి కూడా గెంటేసేపాటికి ఒక అనాథాశ్రమం చూసుకొని అక్కడ చేరారు. వాళ్ళకై వాళ్ళే వెళ్ళి సుందరి చంద్రం. ఇక వీళ్ళయ్యే బాగా కిడ్నీలు లివరు హెల్దీగా ఉన్నాయని తెలిసి ఆ ఆశ్రమం నడిపేవాడు పెద్ద బోగస్ రకం వాడు వీళ్ళిద్దరిని మాయ చేసి శుభ్రంగా కిడ్నీ అలాగే వీళ్ళ లివరు పనికొచ్చే పార్ట్లన్నీ అమ్మేసుకోవటంతో ఇక అక్కడే కుక్క బతుకు బతికి కొన్నాళ్ళ తర్వాత ఇక అక్కడ చాకిరీ చేసే అక్కడ కూడా అందరితో గొడవలు పడి ఇవ్వలేక ఇక రోగాలు రుష్ట్లు వచ్చి తీసుకొని మంచంలో పడే కూతురు రాకపోద్దా అని కూతురు కోసం ఉత్తరాలు రాసి ఫోన్ చేసి కూతురు స్విచ్ ఆఫ్ చేసేసి ఎత్తక దిగులతో కుంగి కుసించి నశించే ఒక ఆడపిల్ల జీవితాన్ని దాని అమ్మా నాన్నలు ఎవరో తెలియకుండా చేసినందుకు వీళ్ళ కన్న కూతుర్ని అందలాలు ఎక్కించాలి అన్నందుకు ఒక ఆడపిల్ల ఉసురు పోసుకొని చావు భయం అంటే ఎలా ఉంటుందో మరణం అంటే ఎలా ఉంటుందో వీళ్ళు ప్రత్యక్షంగా ఆ అమ్మాయికి చూపించినందుకు అదే నరకాన్ని వీళ్ళు అనుభవించి చిత్రకోత చివరికి అనాథ శవల్లా మిగిలిపోయి కుక్క సాగు సచ్చి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి తగలేశారు ఇద్దరినే. తెలిసి కూడా కవిత కనీసం ఒక కన్నీటి బొట్టు కూడా రాల్చలేదు అమ్మా నాన్న పోయారనే. రమణకి కవిత గురించి తెలుసు కాబట్టి వాటి ఫ్యామిలీ అనుకున్నాడు. ఇక తన పిల్లలు తన ఫ్యామిలీ గురించి రమణ ఆలోచించుకుంటూ ఇంద్రాణి లైఫ్ మాత్రం హ్యాపీగా తను కలల కన్న మెట్టినింట్లో సంతోషంగా ఆనందంగా భర్త పిల్లలతో అత్తామామలతో ఆనందంగా గడిచిపోతోంది ఆమె జీవితం. ఒక ఆడపిల్లకి బ్రతుకులో ఇంతకన్నా ఏం కావాలి అన్నంత సంతోషంగా ఉంది ఇంద్రాణి జీవితం. మంచి వాళ్ళకి దేవుడు మంచే చేస్తాడు అంటానికి నిదర్శనమేనేమో ఈ కథ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.